వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విశాఖపట్నం ప్రజల భద్రత కోసం 5 పథకాలు ప్రవేశపెట్టిన కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఈ వారం మన గెస్ట్ పేరు మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్. కమిషనర్గా వచ్చిన కొత్తల్లో విశాఖపట్నంలో గతంలో విశాఖపట్నంకి తనకున్న అనుబంధం చెప్తూ విశాఖపట్నం ప్రజలు సేఫ్ సిటీగా ఉండాలి, స్టీల్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ, సేఫ్ సిటీగా ఉండాలి. ఇక్కడ జరుగుతున్న అన్నీ కూడా కమిషనర్ కాకముందే నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇక్కడ ప్రజలకి ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనే విషయాల మీద 5 పథకాలు పెట్టారు. ఆ 5 పథకాలు ఏ విధంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయి, ప్రజలకి ఆ పథకాల వల్ల ఎలాంటి ప్రయోజనం వస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, కేవలం 5 పథకాలే కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా ప్రవేశపెడుతున్నారా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అదంతా టీం వర్క్, నాది కాదు అంటున్న మనీష్ కుమార్ సిన్హా గారితో ఒకసారి మనం మాట్లాడదాం. మనీష్ కుమార్ సిన్హా గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, సాధారణంగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారండి, నేను విశాఖపట్నం అప్పుడప్పుడు వస్తున్నప్పుడు నా వైఫ్ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు నైట్ టైం ఎవరు నాకు కనిపించేవారు కాదు అని. నిన్న నైట్ నేను వచ్చానండి. నేను అనకాపల్లి దాటిన తర్వాత నైట్ 9:30, 10 దాటిన తర్వాత శీలానగర్ దగ్గర ఒక పాయింట్ కనపడిచింది మీ వాళ్ళు, తర్వాత జగదాంబ జంక్షన్ ఇక్కడ. అంటే ప్రజలు నైట్ టైం ఏం కావాలనుకుంటున్నారు అనేది మీరు ముందు ఐడెంటిఫై చేశారు. మీరు అన్నట్లుగానే ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుందండి. నేను నిన్న కొన్ని ప్లేసులు చూసా, అన్నింటిలో కూడా మీ వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, అంటే ఎవరైతే లేట్ అవర్స్లో బస్సులు దిగుతున్నారో వాళ్ళందరికీ దగ్గర నుంచి ఆటో ఎక్కించడం. అంటే ఒక నైట్ టైం అయినా సరే విశాఖపట్నం వెళ్తే మనకే ప్రాబ్లం లేదు అన్నది వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు క్రియేట్ తీసుకొచ్చారు. ఫస్ట్ మీకు మీరు అనుకున్నారు, ఆ పథకం చేసి పెట్టినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అంటే చెప్పడం వేరు, చేయడం వేరు సార్, కానీ మీరు చేసి చూపించారు. అంటే ఆ పథకంతో పాటు మీరు ఫస్ట్లో చెప్పారు ఒక 5 పథకాలు, భద్రత, పరిష్కారం, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ వీటి మీద. అంటే ప్రజలకి ఏంటి నీడ్స్ అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు, వాటి మీద మీరు ఫోకస్ చేశారు. చేయడమే కాకుండా మీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. అంటే మీరు ఒక టీం వర్క్గా భావించుకుని వెళ్తున్నారు. ఆ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ప్రజలు వాటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఒక్కొక్కటి. ఎస్, ఫస్ట్ నేను ఐ విల్ టెల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఇది బేసిక్గా సో మనం మొదట్లో అప్పుడు లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు 5 పథకాల గురించి మాట్లాడాము. ఒకటి పరిష్కారం, తర్వాత మార్పు, నిఘా, మద్దతు అండ్ భరోసా. దాంట్లో కొన్ని లా అండ్ ఆర్డర్ నుంచి వెళ్దాం. సో దీంట్లో ఫస్ట్ మనం మద్దతు నేను మాట్లాడతాను. సో మద్దతులో బేసిక్గా ఎలా ఉంది ఇప్పుడు, ఓకే. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, బట్ లెట్ అస్ సీ ఫస్ట్ పాయింట్ ఇస్ అబౌట్ విజిబుల్ పోలీసింగ్. అంటే పోలీస్ ఉంది అని అది అందరికీ ఫీల్ అవ్వడం. దట్ ఈస్ బేసిక్ పోలీసింగ్. పోలీస్ ఈజ్ అవైలబుల్. సో బేసికలీ వాట్ హ్యాపెండ్, మనకు ఇక్కడ భీమిలీ నెవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలీ దాటినాక ఎంటైర్ బీచ్ స్ట్రెచ్ అరౌండ్ 30 to 35 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసాము. ఇక్కడ ఎలా ఉంది అలవాటు, సాయంత్రం జరిగేసరికి చాలామంది బీచ్కి వస్తారు, కొంచెం టైం స్పెండ్ చేస్తారు. తర్వాత టూరిస్ట్స్ వస్తారు ఇక్కడ, వాళ్ళు కూడా ఇప్పుడు మీకు బీచ్లో చాలామంది కనపడతారు. సో ప్రతి 100 మీటర్స్లో దిల్ బి 1 పోలీస్ మ్యాన్. అది మీరు గమనించుకోవచ్చు. రాత్రి 10 o'clock వరకు దే విల్ బి అవైలబుల్. సో టిల్ 10 PM ఇక్కడ నుంచి భీమిలీ వెళ్తే 100% 100 meters 150 మ్యాక్సిమం 100 మీటర్స్లో మీకు ఒక కానిస్టేబుల్ ఆర్ అ హోమ్ గార్డ్ సంబడి విల్ బీ ఫౌండ్. సో యాక్చువల్గా 60 హోమ్ గార్డ్స్ ప్లస్ అరౌండ్ 30-40 కానిస్టేబుల్స్తో ఇది మనం చేపిస్తున్నాం. తర్వాత ఇది రోడ్ మీద ఉంటారు. ఇక్కడ నుంచి భీమిలీ వరకు చాలా చోట్ల బీచెస్ ఉన్నాయి. అంటే మనం రోడ్ను దాటి సముద్ర తీరంకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్తే పెద్ద జల్లారిపేట ఉంది, పెద్ద జల్లారిపేట తర్వాత టెనిటీ పార్క్ ఉంది, టెనిటీ పార్క్ తర్వాత సీతమ్మ కొండ ఉంది, సీతమ్మ కొండ తర్వాత ఋషికొండ ఉంది, మధ్యలో సాగర్ నగర్ ఉంది, తర్వాత ఋషికొండ ఉంది, ఋషికొండ తర్వాత లైక్ వైజ్ తొట్లకొండ ఉంది. అట్లా సో ఆ ప్రతి ల్యాండింగ్ ప్లేస్కి, ప్రతి ప్లేస్ ఎక్కడైనా బీచ్ లాగా ఉంది, ఎక్కడైనా మనిషి వెళ్ళొచ్చు, అక్కడ కూడా మన కానిస్టేబుల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్ ప్రతిరోజు 4 PM నుంచి 10 PM 4 PM to 2 PM to 10 PM 8 hours 100%గా మీకు దొరుకుతారు. సో ఇప్పుడు ఇది సో దీంతో ఏమవుతుంది, ఎవరైనా వస్తున్నారనుకోండి, దే విల్ ఫీల్ దట్ దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ గోయింగ్.
దే ఫీల్ దట్ పీపుల్ ఆర్ దేర్, పోలీస్ ఇస్ దేర్, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ దే విల్ బి ఏబుల్ టు రిపోర్ట్. తర్వాత బీచ్ కంట్రోల్ ఉంది, అక్కడ ఎవరైనా వస్తే బీచ్ కంట్రోల్లో రావచ్చు. సో ఇది మనం ఏర్పాటు చేసాము ఈ మొత్తం ఏరియాకి. తర్వాత దీంట్లో విజిబుల్లో సెకండ్, బట్ రిమైనింగ్ ఏరియాస్ ఆర్ ఆల్సో దేర్. సో రిమైనింగ్ ఏరియాస్కి డే టైంలో బేసిక్గా మనకు వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో, పర్టికులర్లీ ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ సంబంధించినవి మనకు వల్నరబుల్ ప్లేసెస్ ఎలా ఉండొచ్చు అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డార్క్ ప్లేసెస్ దేర్, కొన్ని ప్లేసెస్లో లైటింగ్ సరిగా ఉండదు, బుషెస్ చాలా ఎక్కువ ఉంటాయి, సో లేడీస్ వస్తున్నారు అక్కడ ప్రాబ్లం జరుగుతుంది, అటువంటిది మనం మొత్తం 23 పోలీస్ స్టేషన్స్లో ఐడెంటిఫై చేసాము, దానికి జియో ట్యాగ్ చేసాము. సో 160 ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసి ఆ 160 ప్లేసెస్కి జియో ట్యాగ్ చేసి ఆ 160 ప్లేసెస్లో సాయంత్రం టైంలో 100% పెట్రోలింగ్ ఉంటుంది. సో దాంతో one place which we are covering, we started with covering seaside, then we have covered vulnerable policing. సరే vulnerable అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, 9-10 అయిపోయింది. ఇప్పుడు రాత్రి ఎలా? సో రాత్రి చూడడానికి, రాత్రి ముఖ్యంగా మనుషులు ఎక్కడ ఉంటారు, ఒకటి బీచ్ మీద ఉంటారు, బట్ బీచ్లో మనం క్లియర్ చేసేస్తున్నాము. 10-11 తర్వాత బీచ్లో మీకు ఎవరు కనపడదు. కానీ మన మొత్తం సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా బస్సెస్ నుంచి కానీ ట్రైన్ నుంచి వస్తారు, దిగుతారు, లేదంటే బయట వెళ్తున్నప్పుడు బస్సెస్లో ఎక్కుతారు. అటువంటిది మనం 16 ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. ఆ 16 ప్లేసెస్లో కూడా ప్రతిరోజు రాత్రి 10 PM నుంచి 5 AM వరకు 2 కానిస్టేబుల్స్ విల్ బి దేర్. సో ఎవరైనా దిగితే వాళ్ళకి ఆటోలో ఎక్కించడం, ఆటో నంబర్ రాసుకోవడం, వీల్ నంబర్ రాసుకోవడం, రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడం. సో ప్రతిరోజు దాదాపు 100, ప్రతిరోజు ఉదయం నాకు రిపోర్ట్ వస్తుంది, హౌ మెనీ వెహికల్స్ కేమ్ అండ్ హౌ మెనీ ప్యాసెంజర్స్ కేమ్ డౌన్. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 250 వెహికల్స్ ఉండొచ్చు, నేను మామూలుగా చూస్తే 150 నుంచి 300 అట్లా వెహికల్స్ వస్తున్నాయి రాత్రి. అంటే కొంచెం ఎక్కువ వర్షం కురిస్తే 150 అయిపోతుంది, లేదంటే అరౌండ్ 275-280 వెహికల్స్ రాత్రిలో వచ్చి ప్యాసెంజర్స్కి దింపుతుంది. ప్యాసెంజర్స్ కూడా రఫ్లీ అరౌండ్ 300 to 400 ఆటోస్ అట్లా యూస్ చేసుకుంటున్నారు రాత్రి. అంటే మనకు డేటా కూడా వస్తూ ఉంది, దాంతో సేఫ్టీ కూడా పెరుగుతూ ఉంది. 13 ప్లేసెస్లో మొత్తం సిటీలో మనం ట్రాఫిక్ బీట్స్ కూడా 24 hours చేసాం. అంటే నైట్ టైంలో కూడా ట్రాఫిక్ బీట్ మీకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ పోస్ట్లో కనపడతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇస్ మదిలాపాలెం. మీరు చూస్తే ఎవరు లేకపోయినా అక్కడ ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ బాక్స్ ఉంది, ఆ ట్రాఫిక్ బాక్స్లో మీకు మనిషి కనపడతారు. సో ఇలా చేస్తే చాలా చోట్ల మీకు పోలీస్ అవైలబిలిటీ ఉంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గివ్ సమ్ కంప్లైంట్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ హ్యాపెన్స్, మనకు ఒకటి ఇమీడియట్గా తెలుస్తుంది, పబ్లిక్కి కూడా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ 24 hours పెడుతున్నారు, మరి మ్యాన్ పవర్ సరిపోతుందా? సో మ్యాన్ పవర్ యాక్చువల్గా మనం ఏం చేసాము, వీ హ్యావ్ డ్రాన్ ఫోర్స్ ఫ్రమ్ అదర్ వింగ్స్. అంటే మొత్తం మిగతా అన్ని పనులు ఏమైనా ఉంటాయో అవి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అవి అన్ని సిస్టమ్స్ క్లోజ్ చేసుకొని అన్ని దానికి మనం ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్లో పెట్టడం, కొంచెం క్రైమ్లో పెట్టడం జరిగింది. దాంతో మనం మొత్తం స్ట్రెంత్ పెంచుకున్నాం. అంటే అడిషనల్గా ఫోర్స్ రాకపోయినా ఉన్న ఫోర్స్కి మనం అంటే కొన్ని ప్లేసెస్లో కొంచెం ఫోర్స్ వృధా అవుతూ ఉంటుంది, అవి అన్ని తీసి దాంట్లో పెట్టడం జరిగింది. సో దాంతో ఫోర్స్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకో పథకం. సో అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ జరిగింది. తర్వాత మనం 24 వెహికల్స్తో మీరు చూస్తారు, వెహికల్స్ దిశ పెట్రోల్ అని పేరుతో ఈ రోడ్లో కూడా 5 వెహికల్స్ ఇక్కడ నుంచి భీమ్లీ దాకా రెడ్ లైట్ ఆన్ చేసి అట్లా 24 వెహికల్స్ మొత్తం సిటీలో ఉంది, 4 వీలర్స్. సో అది కూడా మనం తిప్పుతున్నాము. సో ఓవరాల్ అంటే సిస్టంలో థ్యూరిటికల్గా విజిబుల్ పోలీసింగ్ ఇస్ వెరీ హై. ప్రాక్టికల్గా సరే 100% కాకపోయినా 70%, 80% అయితే ప్రాక్టికల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా యూస్ఫుల్గా ఉంటుంది. సార్ మీరు విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, దిశ వెహికల్స్ తిప్పుతున్నారు. ఎస్, మీరు అన్నట్లుగా 35 kilometers ఎక్కువ హైవే మీద బీచ్ రోడ్, కానీ ఇంటీరియర్ ఐసోలేట్ ఏరియాలో మాత్రం రావట్లేదు. అంటే ఇప్పుడు బీచ్ రోడ్ దాటిన తర్వాత గీతం యూనివర్సిటీ నుంచి లెఫ్ట్కి అటు మనం వెళ్తే గ్రేహౌండ్స్ వైపు నుంచి తిరిగి మనం శిల్పారామం వెళ్ళొచ్చు. ఆ బెల్ట్ అంతా ఐసోలేట్ ఏరియా. ఎస్, అది కూడా కవర్ అవుతా ఉంది. సో దట్ ఈస్ ITSEZ ఏరియా పేరుతో ఉంది. ఆ ఏరియాలో కూడా ఒక వెహికల్ ఉంది. సో 24 వెహికల్, అది పిఎం పాలెంలో వస్తుంది, పిఎం పాలెం బండి ఆ ఏరియాలో తిరుగుతుంది. సో 24 వెహికల్స్ ఈచ్ పోలీస్ స్టేషన్, మనకు 23 పోలీస్ స్టేషన్, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 4 వీలర్, ఒక 2 వీలర్, అదే పనికి. ఐసోలేట్ ఏరియాలో కూడా వల్నరబిలిటీ మనం మ్యాపింగ్ ఏదైనా చేసామో అక్కడ ఆ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ గంగవరం, న్యూపోర్ట్, ఎర్రాడకొండ, కింద ఎర్రడ బీచ్,
దెన్ మీకు ఎపికొండ బీచ్ అటు, దెన్ ఇక్కడ పెందుర్తిలో ఇంకా కొంచెం వాస్ట్ ఏరియా ఉన్నాయి, పద్మనాభం అట్లా ఉంది, అన్ని చోట్ల. థియరిటికలీ ఎవ్రీ ఏరియా ఇస్ కవర్డ్. ప్రాక్టికలీ మన వాళ్ళు అక్కడ 60-70% వరకు ఉంటారు అని నేను కొంచెం డిస్కౌంట్ చేసి పెడుతున్నాను. అంటే 100% చెప్పలేదు, 70-80% ఉండాలి. ఇప్పుడు మనం 100%కి బీచ్లో పెట్టామనుకోండి, అక్కడ మీకు కనపడతారు. చాలా ప్లేసెస్లో యూల్ ఫైండ్ దెమ్ దేర్. అండ్ 10 o'clock 10 PM వాళ్ళందరూ ఒక ప్లేస్కి కలెక్ట్ అవుతారు. కలెక్ట్ అయ్యి ఒక సెల్ఫీ తీసుకొని నోడల్ ఆఫీసర్కి పంపిస్తారు. అవునా? దట్ ఈస్ ద ప్రాక్టీస్. సో 10 PM అందరూ క్లోజ్ అయినాక క్లోజింగ్ టైం 10 PM. సో అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి అందరూ. సో మొత్తం బీచ్ 3 ప్లేసెస్లో కలెక్ట్ అవుతారు. ఆ 3 ప్లేసెస్లో ప్రతి ప్లేసెస్లో సెల్ఫీ తీసుకొని కన్సర్న్ కంట్రోల్ రూమ్కి పంపిస్తారు. సో దానివల్ల ఏంటి? మనం చెక్ చేస్తాము యాక్చువల్గా వెదర్ ఎవ్రీబడి ఈస్ ప్రెజెంట్ ఆర్ అదర్వైజ్. అంటే వాళ్ళ మీద కూడా స్పై చేస్తున్నారు. మనం జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు సో దట్ ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ దేర్ వర్క్ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ ప్రాపర్లీ. అంటే వాళ్ళ దాని అటువంటి ప్రాజెక్ట్ పెట్టి వాళ్ళ డ్రెస్లు అని అది లేదు కదా వాళ్ళకి. అంటే జస్ట్ ఎలాగో గ్యాదర్ అవ్వాలి, డ్యూటీ ఇచ్చినప్పుడు వాళ్ళు గ్యాదర్ అవ్వాలి. సో రిషికొండ ఏరియా అటు 5 kilometers ఇటు 10 kilometers వాళ్ళు అందరూ రిషికొండ దగ్గర గ్యాదర్ అవుతారు. సో గ్యాదర్ అయినప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళు ఇన్ఛార్జ్కి పంపిస్తారు. సో జస్ట్ కొంచెం చెక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో దట్ ఈస్ దిస్ వన్. తర్వాత ఈ రాత్రి మనం ఏదైనా బస్సెస్ దగ్గర పెట్టామో అది కూడా దాంట్లో విజిబుల్ పోలీసింగ్ భాగంగానే మనం అనుకుంటున్నాము. దెన్ సో ఇది మనం మద్దతులాగా యాక్చువల్గా పెట్టడం జరిగింది. బీచ్ పోలీసింగ్ కానీ సబ్ కంట్రోల్, ఇప్పుడు 23 సబ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో ఇది అదనపుగా. సో మీరు యాక్చువల్గా మీరు ఇక్కడ నుంచి భీమిలి వెళ్ళారనుకోండి, యూ విల్ గెట్ 3-4 సబ్ కంట్రోల్స్. రిషికొండ దగ్గర ఒక సబ్ కంట్రోల్, ఇక్కడ మన అప్పుఘర్ దగ్గర ఒక సబ్ కంట్రోల్, అది రామాద్రి అక్కడ ఒక సబ్ కంట్రోల్. సో ఈ రోడ్లో అండ్ ఇక్కడ జలారిపేటలో స్టార్ట్ చేస్తే, నెవల్ కోస్టల్ బ్యాటరీలో స్టార్ట్ చేస్తే అక్కడ ఒక సబ్ కంట్రోల్. సో ఈ రోడ్లో యూ విల్ గెట్ 5 vehicles, 4 సబ్ కంట్రోల్స్ 24 hours ప్లస్ 2 PM to 10 PMలో ఆ 60 హోమ్ గార్డ్స్ ప్లస్ 18 కానిస్టేబుల్స్. ఓకే. సో దిస్ ఈస్ ద సిస్టమ్ విచ్ ఇస్ సెట్ నౌ. ఇప్పుడు ఎంతవరకు హౌ ఇఫెక్టివ్లీ దే రెస్పాండ్, దే ఆర్ దేర్, బట్ హౌ ఇఫెక్టివ్లీ దట్ దే రెస్పాండ్ అది మనం చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్. దిస్ ఈస్ వన్ సబ్. ద సెకండ్ ప్రాజెక్ట్ వాజ్ నిఘా. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వై ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు నిఘాలో మనం యాక్చువల్గా 2-3 పాయింట్స్ పెట్టాము. ఒకటి కమ్యూనిటీ బీట్స్. కమ్యూనిటీ బీట్స్ అంటే మనం పోలీస్ వాళ్ళు అన్ని చోట్ల ఉండలేరు. సో బట్ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది, కానీ ఒక లేఅవుట్ ఉంది, అక్కడ ప్రతి మనిషికి ఇళ్ళు ఉన్నాయి. సో అక్కడ మీరే కమ్యూనిటీ బీట్స్, మన ఇల్లు మన బాధ్యత లాగా మనం బీట్స్ పెట్టుకోవాలి అని కమ్యూనిటీ బీట్స్ పెట్టాము. తర్వాత ఒక సేఫ్ ఆటో లాగా పెట్టడం జరిగింది. అంటే అన్ని ఆటోస్కి నంబర్ ఇవ్వడం, తర్వాత వాళ్ళు యాంటిసిడెంట్ వెరిఫై చేసుకోవడం, దాని మీద మనం యాక్షన్ కొంచెం సేఫ్ ఆటో లాగా ఉండాలని. ఇప్పుడు అన్ని ఆటోస్ నుంచి కూడా అదే దీంట్లో సేఫ్ ఆటోలోనే మనం ఓవర్లోడింగ్ కాకుండా, మ్యూజిక్ సిస్టమ్స్ కాకుండా అవి అన్నీ కొంచెం ఎన్ఫోర్స్ చేస్తున్నాం. నో మ్యూజిక్ సిస్టమ్, నో ఓవర్లోడింగ్. ఇప్పుడు బండ్లు పోతున్నాయి, సో మీకు బ్లాక్ టింటెడ్ గ్లాసెస్ ఇప్పుడు మీకు తక్కువ కనపడుతుంది. టింటెడ్ గ్లాసెస్ తీయడం, తర్వాత చాలామంది ప్రెస్ కానీ పోలీస్ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా రాసి తీసుకుపోతూ ఉంటారు, అది తీయడం. సో అది దట్ ఈస్ ఆల్సో ఇన్ ద సేఫ్ వెహికల్, సేఫ్ ఆటో డ్రైవ్లో కొంచెం. ఓకే. నౌ ఇది ప్రోగ్రామ్లో దిస్ వాజ్ సేఫ్ ఆటో అండ్ కమ్యూనిటీ బీట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ వాజ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ CCTVs. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ CCTVsలో మనం వీ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో మొత్తం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు యాక్చువల్గా వీ ప్రొముల్గేటెడ్ 144 CRPC. మామూలుగా 144 CRPC ఎందుకు ప్రొముల్గేట్ చేస్తారు? మీ సేఫ్టీ కొరకు 144 ఈజ్ మీ సేఫ్టీ కొరకు 4 persons కంటే ఎక్కువ ఒక ప్లేస్లో రాకూడదు, పబ్లిక్ ఆర్డర్ అండ్ సేఫ్టీ కొరకు. మనం 144 ప్రొముల్గేట్ చేసాము, పబ్లిక్ ఆర్డర్ అండ్ సేఫ్టీ కొరకు అందరూ CCTV పెట్టుకోవాలని. సో దాంట్లో చాలామంది CCTV కవరేజ్ వచ్చింది. ఆ CCTV కవరేజ్తో యాక్చువల్గా మనకు క్రైమ్లో చాలా మటుకు అన్ని క్రైమ్ జరిగినా మనకు డిటెక్ట్ అయిపోతున్నాయి, ఫాస్ట్ డిటెక్షన్ అయిపోతున్నాయి. ద రీజన్ ఫర్ దిస్ ఫాస్ట్ డిటెక్షన్ ఈజ్ బేసికలీ CCTV. మనకు పొలమాంబ టెంపుల్లో ఒక ఆఫెన్స్ జరిగింది మొన్న, అది డిటెక్ట్ అయింది CCTV. సో మీరు ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 3 town లిమిట్స్లో 2 town లిమిట్స్లో 10-15 అరౌండ్ 15 days బ్యాక్ రాత్రి 2 AM
ఒక మెకానిక్ షాప్ ఉంది. మెకానిక్ షాప్ ముందు 5 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఒక మనిషి వస్తారు, క్వైట్గా పెట్రోల్ పెట్టేస్తారు, తర్వాత నిప్పు అంటే ఫైర్ బర్న్ చేసి వెళ్ళిపోతారు. ఉదయం మనకు 7 o'clock తెలుస్తుంది, 7 o'clock 8 o'clock. సో జరిగినాక ఈ మనిషికి యాక్చువల్గా మనం ఎలా వెళ్ళారు అని అన్ని చోట్ల మొదలు పెడితే 1 by 1 CCTV టు అదర్ CCTV టు అదర్ CCTV చేస్తూ 13 kilometers తర్వాత వరకు ట్రేస్ చేసుకుంటే ఈయన నేవీ ఏరియాలో దుక్కుతారు. దిస్ పర్సన్ ఎంఓ ఏంటండి? ఎంఓ ఏంటి వర్స్? he what he did, there was some enmity between this navy person and the mechanic shop. So he burnt it and అనుకోలేదు that we will trace right up to మల్కాపురం. ఆ CCTVలో మల్కాపురం లాస్ట్ వరకు మల్కాపురంలో when he is entering his gate అక్కడ కూడా CCTV. Ultimately 3 days back we arrested him. అరెస్టెడ్. మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉండేప్పుడు కన్విక్షన్ ప్యూర్ CCTV. 1 2 లైక్వైజ్ పొలమాంబ టెంపుల్ ఇష్యూ, కన్యాకుమారి నుంచి వచ్చి ఇక్కడ ఆఫెన్స్ చేసి వెళ్ళిపోయారు. మన దగ్గర వేరే దెర్ ఇస్ నో అదర్ ఎవిడెన్స్ బట్ 1 by 1 త్రూ CCTV ఫుటేజెస్ 1 by 1 స్టడీ హార్డ్ వర్క్ ఉంటుంది. స్టడీ చేసి చివరిలో పోయి మంచి కన్యాకుమారిలో పట్టుకోవాలి. అదే మీ వాళ్ళు కన్యాకుమారి ఫ్లైట్లో కూడా పంపించారు. సో దిస్ ఈస్ బికాస్ సో ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ 50% ఆఫ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో CCTV ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పార్క్ హోటల్ జస్ట్ 1.5 kilometers వెళ్తే ఎవ్రీ ప్లేసెస్ యూ విల్ బీ ఫౌండ్ విత్ యూ విల్ గెట్ ఇంటూ సమ్వేర్ యూ విల్ గెట్ రికార్డెడ్, నాట్ సమ్వేర్, మెనీ ప్లేసెస్ యూ విల్ గెట్ రికార్డెడ్. ఇంకొకటి బాగా నచ్చింది సార్ మీ టైంలో. నేను వైజాగ్ సిటీ నిన్న నైట్ వచ్చారు, ఎవరు మార్నింగ్ చూసాను, అంతకుముందు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు 99% హెల్మెట్తో కనబడుతుంది. అది కూడా పెద్ద డ్రైవ్ చేస్తున్నారు. సెకండ్ వన్ ఒక సిగ్నల్ జంప్ అవుతే ఇమీడియట్గా మెసేజ్ వచ్చేస్తుంది. సిగ్నల్ జంప్ ఆ రెండు వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది. సో అది దట్ మాస్క్ దిస్ హెల్మెట్ ఆల్సో వీ టుక్ వెరీ స్ట్రాంగ్లీ. సో బట్ ఫస్ట్ ఐ విల్ టెల్ CCTV హెల్మెట్ కూడా చెప్తా. సో ఈ CCTV ఇష్యూలో దాదాపు సో ఆ 144తో CCTV మొత్తం భీమిలీ ఏరియాలో ఏదైనా రోడ్లో మీరు ఏదైనా చేస్తే 100% ఇట్ విల్ గెట్ ఫిక్స్ అవుతాం. మొన్న మల్కాపురంలో చేసాము. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో కూడా అన్ని చోట్ల ప్లాంట్ బయట CCTVs పెట్టడం జరిగింది, అన్ని చోట్ల ఉన్నాయి. సో ఒక ఆఫెన్స్ జరిగింది అనుకోండి 100% విల్ ట్రేస్ ఇట్. 99% అన్లెస్ అదర్వైజ్ 3-4 మార్క్స్ పెట్టుకొని అట్లా జరగడం తప్ప విల్ బీ ఏబుల్ టు ట్రేస్. సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్ దట్ లాంగ్ రన్ కూడా స్టే అవుతుంది మనకు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ దట్ వాస్ పార్ట్ ఆఫ్ నిఘా. ఓకే. సో మద్దతు మనం చూసాము, దిస్ ఇస్ నిఘా. రైట్. Then I come to another thing which is helmet issue. I just not to forget it. బేసిక్గా మనకు ఒక విశాఖపట్నంలో ఒక ప్రాబ్లం ఉంది. విశాఖపట్నం మెయిన్ సిటీ మధ్య నుంచి నేషనల్ హైవే పోతున్నాయి, అది కూడా 73 kilometers. సో ఈ ఎక్కడైనా ఈ స్ట్రేట్ ఇది మన నేషనల్ హైవే పోతా ఉంది, ఎవ్రీ 30 meters ఆ డివైడర్స్ కూడా అటు నుంచి ఇటు రావడానికి పబ్లిక్ కొంచెం బ్రేక్ చేసి దానికి ప్రతిసారి క్రాస్ చేయడం అట్లా ఉంది. సో అందుకు విశాఖపట్నంలో మామూలుగా యూ విల్ ఫైండ్ యాక్సిడెంట్స్ ఆన్ అ వెరీ హై నెంబర్. యాక్సిడెంట్స్ హై నెంబర్ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ పర్ మంత్? రఫ్లీ మనం 275 అరౌండ్ 275 to 300 డెత్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఓకే. 304A 337 అంతా ఉండదు, బట్ యాక్సిడెంట్స్ ఉంటాయి 750-800 అట్లా. యాక్సిడెంట్స్ కన్నా ఇంజూర్డ్ పర్సన్ ఎక్కువ ఉంటారు. సో 700 అట్లా ఉంటారు, బట్ 300 డెత్స్ ఉంటాయి. సో వైజాగ్ సిటీలో మర్డర్స్ కన్నా అవే ఎక్కువ ఉన్నాయి. మర్డర్స్ కంటే చాలా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. సో therefore we thought of putting this helmet rule into practice. So whomever we find that he is not using helmet, we try to make sure that he uses helmet. I think that's helmet point. అచ్చా. నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్తా సార్, దట్ ఈస్ మార్పులో మనం 3-4 పెట్టుకున్నాం. ఒకటి బైక్ మార్పు పెట్టాము. సో బేసికలీ బైక్ మార్పులో ఏముంది, చాలామంది బైక్స్లో ఆ సైలెన్సర్ తీసేసి స్పీడ్లో రేసర్స్, తర్వాత హెల్మెట్స్. సో అందరికీ మనం కేసు నమోదు చేసుకొని కానీ మనం బైక్ సీజ్ చేసుకొని కొంచెం సెట్ చేస్తే అది కూడా కొంచెం బాగానే నడుస్తూ ఉంటుంది. అందులోనే సార్ ఇప్పుడు మీరు నెంబర్ ప్లేట్ మీద ప్రెస్ అని కానీ పోలీస్ అని కానీ లేదా ఆర్మీ ఇవన్నీ కూడా అని తీస్తున్నాము. అంటే MB యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది? ఎస్, అవుతున్నాయి. ఓకే. సో దాదాపు 4 days నుంచి నడుస్తూ ఉంది. 300-400 కేసెస్ ఎవ్రీ డే, 100 more than 100 కేసెస్ వీఆర్ ఇన్స్టెండింగ్ దట్.
సో దాంతో కూడా కంట్రోల్ అవుతుంది. మీరు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ మీద ఫోకస్ ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. అవును. బికాజ్ వైజాగ్లో లాట్ ఆఫ్ షాప్స్, ఎక్కడ పడితే అక్కడ షాప్స్ వితౌట్ పార్కింగ్ ఫెసిలిటీ షాప్ అవన్నీ పర్మిషన్స్ ఉన్నాయి. సో అండ్ రోడ్ ఇస్ సేమ్ పాత టైం లాగా ఉంది. సో అది యాక్చువల్గా ట్రాఫిక్ మనం బాగా చేయవచ్చు కొంచెం ఇంకా. 2010 to 2021 తీసుకుంటా సార్, 2010లో రోడ్ స్పేస్ ఎంత ఉందో ట్రాఫిక్ డబుల్ అయ్యింది. రోడ్ స్పేస్ మాత్రం యాక్చువల్గా 21కి వచ్చింది. అంతా మీకు ఆ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది. సో ఎక్కువగా బాటిల్ నెక్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఉన్నాయి అవి మీరు ఐడెంటిఫై చేస్తే కొంచెం. గాజువాక ఇస్ అ వెరీ బిగ్ బాటిల్ నెక్ ఫర్ ఎగ్జాంపుల్. సో గాజువాక అంటే ఈ నెక్స్ట్ స్టెప్లో వీ విల్ ట్రై టు స్మూత్ అంటే. దెన్ మనం మార్పులోనే మనం ఎన్డీపీఎస్ తీసుకున్నాము. ఎన్డీపీఎస్ అంటే గాంజా, మన పక్కన నుంచి గాంజా కొంచెం ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. సో దానికి గాంజా 2-3 మనం గ్రూప్స్లో డివైడ్ చేసాం. ఒకటి చిన్నగా కొన్నిసార్లు మనం కన్జ్యూమ్ చేయడం, ఒకటి 20 kgs అటువంటిది తీసుకుపోయి వేరే చోట్ల అమ్మడం, మధ్యలో ఒక 5-6 kgs అట్లా గ్రూప్స్లో. సో ఎవరికి అలవాటు తక్కువ ఉంది, ఎవరు ఎక్కువ అంటే కొంచెం జస్ట్ అంటే అందరికీ మనం క్రిమినల్ చేసేస్తే ప్రాబ్లమ్స్ పెరుగుతుంది ఇంకా. సో ఈ ఫస్ట్ గ్రూప్కి మనం పట్టుకొని 41A నోటీస్ ఇచ్చి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయడం అట్లా. సో లాస్ట్ ఎంట్రీలో మాట చెప్పారు, డ్రగ్స్ కేసు అనేది వైజాగ్లో డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు యూజర్, ఇప్పుడు తర్వాత వాడు ట్రాన్స్పోర్టర్ అవుతున్నారు. మరి వాటి మీద మీరు? ఎస్. సో ఆల్ దోస్ హూ బికేమ్ ట్రాన్స్పోర్టర్ ఆర్ దో పెడ్లర్ అంటాం దానికి. పెడ్లర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి తప్పకుండా మనం లోపలికి పంపుతున్నాము. చాలా కేసెస్ నమోదవుతుంది. చాలా కేసెస్ మనం వాళ్ళ మీద నిఘా పెట్టుకొని వాళ్ళకి పట్టుకోవడం వాళ్ళకి. సో అప్పుడు చాలా ఎక్కువ మనకు దొరికేది, ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. వీఆర్ నాట్ గెటింగ్ దోస్ మెనీ కేసెస్. మనం నిఘా వేస్తున్నాం కానీ అంతా చాలామంది ఇప్పుడు దొరకట్లేదు. అంటే కొంచెం తగ్గింది తెలియదు మరి, బట్ సమ్ ఎఫర్ట్ ఈస్ దేర్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఈ సిపి ఉన్నంత వరకు స్కైలెంట్ ఉంటే బెటర్ ఏమో అంటారు. లేదు, బట్ మనం వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ ఎవ్రీవేర్. సో కొంచెం వీ హ్యావ్ టు సీ. దెన్ సాబ్ వీ హ్యాడ్ పరిష్కారంలో PLCF, దట్ ఈస్ ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం. సో దాంట్లో ప్రతిరోజు ఇప్పుడు వెన్స్డే అండ్ ఫ్రైడే నడుస్తూ ఉంది. ప్రతిరోజు 2-3 కేసెస్ పరిష్కారం చేయడం అట్లీస్ట్. అంటే సిట్టింగ్స్ మీద ఉంది. ప్రతిరోజు సిట్టింగ్స్లో ఒక 10-15 కేసెస్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేస్తే ఒక 3-4-5-6 సిట్టింగ్స్లో అది ఒక పరిష్కారానికి వస్తుంది. సో మీరు ఈ మధ్యలో విని ఉంటారు దట్ అరౌండ్ 100 crores వర్త్ PM పాలెంలో దట్ కొమది ఏరియాలో 12.85 కొమది ఏరియాలో 12.85 acres అది GPA ఫోర్జరీ చేసి దానికి ల్యాండ్ అది చేయడం అవన్నీ యాక్చువల్గా ఎలాగో మనకు తెలిస్తే ఇమీడియట్గా మనం కేసు నమోదు చేసి వాళ్ళకి పడేసాం. కానీ దట్ ఈస్ ప్యూర్ క్రిమినల్ ఆఫెన్స్. బట్ ఇటువంటిది ఏమైనా ఛాన్సెస్ ఉన్నా కూడా మనకు PLCFలో ఈజీగా వచ్చేస్తుంది. సార్ మీరు చేసిన కొమ్మాది కేసులో దాంట్లో చాలా పొలిటికల్ ప్రెజర్ వచ్చింది కానీ మీరు ఎవరు వినలేదని అంటున్నారు. యాక్చువల్గా ఇట్స్ అ వెరీ స్ట్రైట్ కేస్. వెరీ స్ట్రైట్ కేస్. మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయింది. అచ్చా. కానీ NRI వాళ్ళ ద్వారా వచ్చింది అడిగిన కేసు అండి. ఈ కేసు బేసికలీ NRI పాత టైంలో కొన్నారు. అంటే 97-98లో ఆయన కొనేసి 2012లో ఆయన యూఎస్కి వెళ్ళిపోయారు. అప్పుడు నుంచి ఎక్కడే ఉన్నారు. సో ఈ మధ్యవర్తిలోగా ఉన్నారు శ్రీనివాస్ అండ్ వన్ జయసూర్య. వాళ్ళకి ఐడియా ఉంది ఇక్కడ ల్యాండ్ ఉంది అని, ఇది ఈజీగా కబ్జా చేయవచ్చు అని. సో అందుకు వాళ్ళు ఫాల్స్ GPA క్రియేట్ చేసి కశ్యప్ డెవలపర్స్కి సేల్ చేయడానికి ట్రై చేశారు. అది కరెక్ట్ టైంలో మనకు తెలిసిపోయింది. ఒక 1 or 2 days డిలే అయిపోయి ఉంటే రిజిస్ట్రేషన్ జరిగేది. అదే కరెక్ట్గా వాళ్ళు వండుకొని రెడీ పెట్టుకున్న టైంలో మీరు కరెక్ట్ టైంలో పట్టుకొచ్చారు. సో అది ఫినిష్ అయింది. సో లైక్ వైజ్ ఫర్ దట్ PLCF ఇస్ దేర్. సార్ ఈ మనం దీంట్లో తీసుకుంటే ల్యాండ్ గ్రాబ్ కేసులో ఎక్కువ పెందుర్తి, దువ్వాడ అటు పెందుర్తి, దువ్వాడ, పరవాడ మరి వాటి మీద మీరు ఏ విధంగా ఫోకస్ చేస్తారు? సో అంటే ఇప్పుడు పెందుర్తి, దువ్వాడ ఏరియాలో బేసికలీ సో ల్యాండ్ గ్రాబింగ్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ ఆస్పెక్ట్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ విచ్ ఇస్ గ్రాబ్డ్, అండ్ వన్ ఈజ్ ఒక ప్రైవేట్ ల్యాండ్ వేరే మనిషి హ్యాస్ కమ్ అండ్ ఆక్యుపైడ్ ఇట్. సో దిస్ వేరే మనిషి ఆల్రెడీ వాట్ దే హ్యావ్ ఆక్యుపైడ్
అది తీయాలా అంటే ఇట్ క్యాన్ ఓన్లీ బి డన్ త్రూ కోర్ట్. మీ డ్యూటీ కాదు, మనం డ్యూటీ కాదు. ఖాళీ బట్ కొత్తగా ఒక బిల్డింగ్ ఉంది, ఒక బౌండరీ వాల్ ఉంది, ఆ బౌండరీ వాల్ పగలు కొట్టి దానికి లోపల రావాలా ఎవరన్నా అనుకుంటే దానికి మనం 100% ఆపుతాం. ట్రెస్ పాస్ కేసులు సీరియస్గా తీసుకుంటాం. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్. సో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది గ్రాబ్ చేయడానికి, సో దట్ ఆ గవర్నమెంట్ ఇష్యూలో తహసీల్దార్ ఏమైనా మనకు కంప్లైంట్ ఇస్తే మనం విల్ రిజిస్టర్ కేస్ అండ్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా వివాదాలు పెంచుకోవడం, తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం, కోర్టులకు వెళ్ళడం, టైం వృధా చేసుకోవడం జరుగుతుంది. మేము గత అక్టోబర్లో ఈ ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం అనేది ఈ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, సిపి గారు అంత ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటి వరకు మాకు 888 పిటిషన్స్ కంప్లైంట్స్ రావడం జరిగింది. వాటిలో ఎక్కువగా 500 చిల్లర రెవెన్యూ సమస్యల మీద రావడం జరిగింది. ఏంటంటే ఒక ప్లాట్ ఇక్కడ అన్ఆథరైజ్డ్గా అంటే లేఅవుట్ చేసి సిస్టమేటిక్గా తీసుకుంటే ప్రాబ్లం రాదు ప్లాట్లలో. కానీ వీళ్ళు ఆ ప్లాట్ ఏదో వాడు కొనుక్కుంటారు, తీరా ఇల్లు కట్టబోయేటప్పటికి అక్కడ ఇంకోళ్ళు ఉంటున్నారు. యాక్చువల్గా ల్యాండ్ అయితే ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఘర్షణ పడటం, కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. కనుక మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ అంతా విని పరిష్కారం చేయడానికి ఏంటంటే సర్వే చేయించడం, ఈ కొనుక్కున్న ఆసామికి ఏ ప్లాట్ ఇచ్చిందో ఆ ప్లాట్ చూపించటం, తర్వాత అనాథరైజ్డ్గా ఆక్రమణలు జరుగుతున్నాయి, అవి కూడా పిటిషన్స్ వస్తున్నాయి, అవి కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం రెగ్యులరైజ్ చేస్తున్నాం. తర్వాత ఈ కుటుంబ సమస్యలు కొన్ని వస్తున్నాయండి, అంటే తండ్రి కొడుకు లేకపోతే కోడలు మామగారు అత్తలు ఇలాంటి వివాదాలు కూడా వస్తున్నాయి మా దగ్గరికి. అవి కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఇద్దరికి సమాధానం చెప్పి పంపించడం జరుగుతుంది. అంటే యాక్చువల్లీ చిన్న విషయానికి కూడా ఘర్షణ పడే పరిస్థితులు ఉన్నాయి. అవి మా దగ్గర రావడం మూలంగా కౌన్సిలింగ్ ద్వారా అవి పరిష్కారం చేయడం జరుగుతుందండి. ఏ స్థలమైనా కొనుక్కునే ముందు సర్వే చేయించుకోవాలి. సర్వే చేసి ఆ డాక్యుమెంట్స్ ఆ ల్యాండ్కి సంబంధించినవే కాదా అనేది ఒక కౌన్సిలింగ్ ద్వారా అడ్వకేట్ ద్వారా కూడా సలహా తీసుకొని రెవెన్యూ రికార్డు పరంగా అది పోరంబో కాని పక్షంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా స్థలం పొందవచ్చు. అంటే లిటిగేషన్ ల్యాండ్ ఉందంటారా? ఎందుకంటే ఉంటుందండి, అన్ని లిటిగేషన్లు కాదు కొన్ని. అంటే ఇక్కడ జరుగుతున్న ఇంకో విషయం అంటే ఎక్కడో అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు స్థలాలు కొంటున్నారు. ఇక్కడ దాని కేర్ టేకర్ ఎవరు లేనప్పుడు కొంతమంది అనాథరైజ్డ్ పర్సన్స్ ఆక్రమించడం, దాన్ని తద్వారా వివాదాలు రావడం కూడా జరుగుతుంది. వివాదం ఉందా లేదా ముందే ఎలా తెలుస్తుందంటే సర్వే చేయించుకున్నట్లయితే రికార్డు ప్రకారం అది ఎవరి పేరున ఉందో కూడా మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి పేరు కూడాను మాకు ల్యాండ్ రికార్డ్స్లో వస్తుందండి. సబ్ రిజిస్టార్ దగ్గర ఉన్న రికార్డులో ఉంటుంది, రెవెన్యూ రికార్డులో కూడా ఉంటుంది ఎవరు ఆసామి అనేది. వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ప్రాబ్లం లేదు. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం ఇక్కడే వేశారు. దాంట్లో గౌరవం కలెక్టర్ గారు మనకి జీవీఎంసీ నుంచి నాకు మరియు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ గారు, డీసీ గారు ముగ్గురికే నియమించారు ఇక్కడే సలహా ఇవ్వడానికి. ఇది కౌన్సిలింగ్ ఫోరము. దీంట్లో మీరు అడుగుతున్న ప్రశ్న ప్రకారంలో అపార్ట్మెంట్ ఇష్యూలో మ్యాక్సిమము పార్కింగ్ ఇష్యూలు ఎక్కువ వస్తున్నది. ప్రస్తుతం కూడా ఇప్పుడు నేను విన్నప్పుడు పార్కింగ్ ఇష్యూ మీద ఒక కేసు వచ్చింది మనకి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మెయిన్లీ పార్కింగ్ డిస్ప్యూట్స్, లేకపోతే బౌండరీ డిస్ప్యూట్స్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇలాంటి విషయం మీద జనాలు పోలీస్కి అప్రోచ్ అవుతున్నారు. న్యాయం కోసం పోలీస్కి అప్రోచ్ అవుతున్నారు. పోలీస్ దగ్గరే, ఎస్హెచ్ఓ గారి దగ్గరే ఇవన్నీ ఏ విధంగా పరిష్కరించాలి, ఈ విధంగా ఒక అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ టెక్నికల్ ఇష్యూస్, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అని. సో ఇమీడియట్గా దాని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకుండా ఫస్ట్ మన దగ్గరికే ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరంకి పంపించుకొని వెరిఫై చేయిస్తున్నారు. ఈ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఇక్కడే మన ముగ్గురు మెంబర్సు గౌరవం కలెక్టర్ గారు తరఫును వెరిఫై చేసి ఇద్దరు పక్షము వింటున్నాము. ఎవరు ఏ విధంగా అలా జరిగి ఉండొచ్చు అంటే చట్టం ప్రకారంలో వాళ్ళు ఎవరు చట్టాలు తెలియకాకుండా ఏదైనా ఒకటి తప్పు చేసి ఉంటారు. తప్పు చేసినప్పుడు ఆయన సొంత అని అనుకుంటారు. ఒక ఇంప్రెషన్లో ఏముంటారంటే హీ ఈజ్ రైట్, ద కంప్లైంట్ రెస్పాండెంట్, ది పర్సన్ హూ హ్యాస్ బీన్ కంప్లైంట్, హూ హ్యాస్ బీన్ alleged, he may be thinking that he is wrong, he is correct in correct side,
బట్ మనకి గైడెన్స్ ఇస్తున్నాము, ఇదిగో ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఇలాంటి చేస్తే చట్ట ప్రకారంలో ఇది తప్పులు జరుగుతుంది, మీరు ఏదో నేరంలాగా నేరాలు చేస్తున్నారు, దీనివల్ల మీకు ఇబ్బంది అవుతాయి. సివిక్ అథారిటీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా ఈ కేసు ముందుకు పోతే మీకు ఇబ్బంది అవుతాయి. న్యాయం మీ దగ్గర లేదు, అవతల వాడు కంప్లైంట్ చేసి ఆయన దగ్గర ఉండొచ్చు, లేకపోతే వైస్ వర్సా కూడా ఎవరు కంప్లైంట్ చేసి ఉన్నారు వాళ్ళు కూడా తప్పుగా కంప్లైంట్ చేసి ఉండొచ్చు. దానికి కూడా సలహా ఇస్తున్నాము. ఇది కంప్లైంట్లో బేస్ లేదు, గ్రౌండ్ లేదు. ఈ కంప్లైంట్ మీరు మీ లెవెల్లో సర్ట్అవుట్ చేసుకోండి. మీరు బయటి ఫర్దర్ అదే పోలీస్ లో కానీ ఎక్కడ కంప్లైంట్ కాకుండా మీరు సర్ట్అవుట్ చేయండి, సెటిల్ చేయండి. కానీ సాధారణంగా ఒక కొత్త వ్యక్తి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కుంటే కార్ పార్కింగ్తో సహా కొంతమంది అమ్ముతారు. అవును. ఒకవేళ కార్ పార్కింగ్తో కొనుక్కున్న తర్వాత కార్ పార్కింగ్ అలర్ట్ కాకపోతే వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్లీ అయితే మనకి అపార్ట్మెంటు 5 వ్యక్తులు పైన ఎవరు ఒక బిల్డింగ్లో వేరు వ్యక్తులు 5 ఇండివిజువల్ ప్రైవేట్ ఓనర్స్ ఒక్కొక్క ప్లాట్ కొనుక్కొని ఉంటే అదే బిల్డింగ్ రూల్ ప్రకారం అది అపార్ట్మెంట్. అది అలా పరిస్థితిలో మనకి ఆంధ్రప్రదేశ్ అపార్ట్మెంట్ యాక్ట్ 1987 ఉంది. దాంట్లో స్పష్టంగా ప్రతి రూల్స్ రెగ్యులేషన్ రాయి ఉంది, ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఉండాలి అక్కడే రాయబడింది. దాంతోపాటు లేఅవుట్ అపార్ట్మెంట్ ప్లాన్లో కూడా అదే స్పష్టంగా ఉంది. మీరు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారంలో పార్కింగ్ ఇష్యూ, ఒకరికి పార్కింగ్ వచ్చింది, పార్కింగ్ ఉంది, పార్కింగ్తో సహా కొనుక్కుని ఉన్నారు, ఆయనకి పార్కింగ్ దొరకలేదు, ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు, ఏ కారణంగా ఇవ్వట్లేదు, అలా బై ఛాన్స్ దౌర్జన్యంగా ఎవరో ఆక్రమించి ఉంటే మరి పోలీస్ ద్వారా అదే వ్యాకేట్ చేయడానికి కూడా అవసరం. పోలీస్ చేయగలుగుతారు, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో, ఈ సెల్లార్ ఫ్లోర్లో ఎవరు కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు, రిమూవ్ చేయడానికి కూడా టౌన్ ప్లానింగ్ అధికారికి కూడా పవర్ ఉంది. అది సలహా ఇచ్చేసి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయించడానికి కూడా మనం సలహా ఇస్తున్నాం. దానివల్ల మన టౌన్ ప్లానింగ్ స్టాఫ్ కూడా దాని మీద యాక్షన్ తీసుకొని పరిష్కరిస్తున్నారు. సెల్లార్లో చెప్తున్నట్టు సెల్లార్లో కానీ గ్రౌండ్లో కానీ ఎవరైనా వాచ్మ్యాన్ రూమ్ కట్టుకొని అమ్ముకుంటే మీరు రిమూవ్ చేస్తారు. కానీ పెంట్ హౌస్లు ఉంటాయి కొన్ని, పెంట్ హౌస్ ఉన్నది కార్ పార్కింగ్ అవకాశం ఉంటుందా? పెంట్ హౌస్ అప్రూవ్ అయిన అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్లో పెంట్ హౌస్ అప్రూవల్ అవ్వడానికి ఒక్క అవకాశం ఉంది. అది కూడా రెగ్యులరైజ్ అయి ఉంటే. జనరలీ మోస్ట్లీ అన్అథరైజ్డ్ పెంట్ హౌస్ అయి ఉంటే ఆయనకి అధికారం రాదు. అలాంటి పరిస్థితిలో ఎవరు దౌర్జన్యంగా పార్కింగ్ చేస్తే మరి ఎవరెవరు లీగలీ హోల్డర్ ఉన్నారు, అపార్ట్మెంట్ హోల్డర్ ఉన్నారు, ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకే మాత్రం అధికారం ఉండాలి చెప్పాలి. ఇది సమస్య సమాధానం చేయాలి. బిల్డింగ్ యాక్ట్ ప్రకారం 400 గజాలు 4 ఫ్లోర్లు వేయాలి. 4 ఫ్లోర్లు వేసుకుంటే ఫ్లోర్ 2 చొప్పున 8 ఫ్లాట్లు వస్తాయి. 8 ఫ్లాట్లకి వెహికల్ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ బిల్డర్ 5వ ఫ్లోర్ వేస్తాడు, లేదంటే పెంట్ హౌస్ వేసుకుంటాడు. అటువంటి వాళ్ళు కార్ పార్కింగ్ కావాలనుకుంటే పెంట్ హౌసే కొనుక్కున్నాడు, ఒక నాలాంటి లేగ్ని పెంట్ హౌస్ కొనుక్కున్నప్పుడు కార్ పార్కింగ్ కావాలని ఏం చేయాలి? ఆయనది కల్కులేటెడ్ రిస్క్ అండి. ఆయన ఆల్రెడీ ఒక పెంట్ హౌస్ కొనుక్కున్నాడు, అది అప్రూవ్ అయి ఉండొచ్చు, అప్రూవల్ రాకపోవచ్చు, ఆయన అలా ఉన్నాడు. కల్కులేటెడ్ రిస్క్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన ఉండకూడదు, దాని మీద యాక్షన్ అవ్వాలి, ఇమీడియట్ రిమూవల్ కోసం కానీ అన్అథరైజ్డ్ యాక్షన్ అవ్వాలి. కానీ ఒకవేళ బై ఛాన్స్ అలాంటి ఒక పెంట్ హౌస్ ఈవెన్ 4 ఫ్లోర్ పైన ఒక పెంట్ హౌస్ కూడా కట్టచ్చు, ఆయనకి అప్రూవ్డ్ పెంట్ హౌస్ ఉండొచ్చు. అయినప్పుడు ఆయనకి పార్కింగ్ అధికారం లేకపోతే ఆయనకి ఇవ్వడానికి వాడడానికి ప్లేస్ ఉండదు కదండి. అందువల్ల ప్లేస్ ఉండదు కాబట్టి అధికారం లేదు. తర్వాత పోలీస్ చెప్తున్న ఒక ఎలిగేషన్ ఏంటంటే పార్కింగ్ లేని ప్లేస్లంతా కూడా సెల్లార్ పార్కింగ్ అంతా కూడా కమర్షియల్ అయిపోవడంతో వెహికల్స్ అనేవి రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి పార్కింగ్ రిమూవ్ చేయడానికి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తారు? విహెచ్ఎంసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనకి బిల్డింగ్ రూల్ ప్రకారంలో సెల్లార్ ఫ్లోర్లో కేవలం పార్కింగ్ కోసమే మాత్రమే అది ఉద్దేశం. దాంట్లో మ్యాక్సిమం ఒక జనరేటర్ రూమ్ కానీ లేకపోతే వాచ్మెన్ రూమ్కే ఒక 25 స్క్వేర్ మీటర్ మ్యాక్సిమం ఒక గది కట్టడానికి అవకాశం ఉంది అందరికీ. అదేవిధంగా కాకుండా ఎవరు ఆక్రమణసి కట్టేసి దాన్ని కమర్షియల్ యాక్టివిటీ చేసి ఉంటే దానికి రిమూవల్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులకి బాధ్యత, అది రూల్ ప్రకారం. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు సివిల్ నేచర్తో కూడుకున్నవి, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ల అంశాలతో కూడుకుని బ్యాక్ డ్రాప్ ఉండి మాకు పోలీస్ స్టేషన్లో లాస్ట్ టైంగా బెదిరించారనో లేకపోతే ఇలాంటి కంటెంట్స్ తోటి కొంచెం క్రిమినల్ నేచర్ తోటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ ప్రకారం పోలీసులు పిలిపిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, అక్కడ ఒక పంచాయతీ కింద పెడతారు అని చెప్పి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే ఇది అనేక విమర్శలకు దారితీసి కొంచెం పోలీసింగ్ ఆత్మస్థైర్యానికి కూడా దెబ్బతీసే విధానంగా ఉందని చెప్పి మా సిపి గారు వాళ్ళు కూడా ఆలోచించి ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫామ్ అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ న్యూఢిల్లీ వాళ్ళ ప్రాజెక్ట్ దాని ప్రకారం ఒక చేసుకోమని బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది డీజీపీస్కి. ఆ డీసీపీ గారి అనుమతితోటి మా డీజీపీ గారి అనుమతితోటి మీ సారు వెంటనే కలెక్టర్ గారికి లెటర్ రాయడం, కలెక్టర్ గారు కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది, ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఒకే వేదిక మీద ఉంటే కనుక సమస్య పరిష్కారం అవుతుంది, వేరు చోట్లకి వీళ్ళు వెళ్ళక్కర్లేదు అని చెప్పి సిపి గారి సజెషన్కి కలెక్టర్ గారు కూడా స్పందించి, అలాగే మా జీవీఎంసీ కమిషనర్ గారు కూడా స్పందించి 3 డిపార్ట్మెంట్ల నుంచి ముఖ్యమైన 3 డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగయ్య గారు, అలాగే జీవీఎంసీ నుంచి మహాపాత్ర గారు, ఏసీపీ ద్వారకా, నేను మీ ముగ్గురం కూడా ఇది ఇంచుమించుగా అక్టోబర్ నెలాఖరు నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి కూడా సుమారు 800 పిటిషన్స్ దాకా మా ఇక్కడికి రిసీవ్ అయ్యాయి. వాటిల్లో మేము అధిక శాతం సమస్య కౌన్సిలింగ్ ద్వారానే మాత్రం పరిష్కరిస్తున్నాం. ఏదైనా విషయం ఉంటే కనుక పరిష్కరించిన వాటిని కూడా లోక్ అదాలత్కి పంపించాలని కూడా మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారం మనం చేస్తున్నాం. ఆ ప్రకారం మేము ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఏ కంప్లైంట్లు వస్తున్నాయండి? పార్కింగ్ ప్రాబ్లమా లేదంటే సివిల్ లిటిగేషన్ ప్రాబ్లమా? ఎక్కువగా మాకు చెక్ బౌన్స్ కేసులు అలాంటివి వస్తున్నాయా? ఎక్కువగా మాకు వచ్చే ప్రాబ్లమ్స్ అలా కూడా ఈ స్థలాలు, గొడవలు ఇట్లాంటివన్నీ నేచర్తో వస్తున్నాయండి. ఎవరో స్థలం ఎప్పుడో కొనుక్కొని వెళ్ళిపోతారు, దాని తర్వాత స్థలాన్ని పట్టించుకోకపోతే వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం, లేకపోతే పూర్వతరాల్లో వాళ్ళు వచ్చి ఆ స్థలం మాదే అని చెప్పి క్లెయిమ్ చేయడం, ఎక్కువగా భూమి వాల్యూ పెరగడంతో ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించడానికి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి రెవెన్యూ రికార్డ్ తోటి వాటిని సరిపోల్చడానికి మళ్ళీ తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి రాయడం జరుగుతుంది. రెవెన్యూ రికార్డ్ ప్రకారం కూడా అది ఎలా ఉంటే దాని ప్రకారం మళ్ళీ ఇక్కడ ఫలానా హక్కులు మీకు ఉన్నాయి, ఫలానా వాళ్ళు నిజం, ఇది నిజం కాదు అనే విషయాలు కూడా ఇక్కడ గుర్తించడం జరుగుతుందండి. ఓకే, విశాఖపట్నంలో ప్రజలు మీ దగ్గర రావాలంటే వాళ్ళకు ఉన్న సమస్యతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేదంటే మీకు నెంబర్ ఉందా? అయితే పోలీస్ స్టేషన్కి వెళితేనే అక్కడి నుంచి నెంబరింగ్ పడి ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము కూడా స్పష్టమైన నెంబరింగ్ ఇచ్చి ఇద్దరికి కూడా నోటీసులు అవి పంపిస్తున్నాం. అలా కాక మా పై అధికారుల దగ్గర నుంచి వచ్చినా కూడా డైరెక్ట్గా పిఎల్సీఎఫ్ దగ్గరికి రావడం జరుగుతుంది. వాటిలో కూడా పోలీస్ స్టేషన్ నెంబర్లతోటి అనుసంధానించి మేము ఇక్కడ కౌన్సిలింగ్ చేయబడుతున్నామండి. డైరెక్ట్గా వచ్చిన వారికి కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళతో అనుసంధానించి మళ్ళీ ఇక్కడ మేము కౌన్సిలింగ్కి ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్ మళ్ళీ పిలుస్తాం. నా పేరు సింగూరు కృష్ణప్రసాద్. నా పేరు పైన చిన్న ముషిరివాడలో ఒక ఫ్లాట్ ఉండడం జరిగింది. అది నేను డబ్బీరు శ్రీకాంత్, దేవగుప్తపు వెంకటరాజు, ఉడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులకు అమ్మడం జరిగింది. వాళ్ళు నాకు చెక్స్కి రిజిస్ట్రేషన్ టైంలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అప్పుడు చెక్స్ ఇవ్వడం జరిగింది. అవి చెక్స్ నేను బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఆ చెక్స్ అనేవి హానర్ అవ్వలేదు, బౌన్స్ అయిపోయి. బౌన్స్ అయ్యేవని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు నన్ను బెదిరించడం జరిగింది. మెయిన్గా నాకు ఐ ప్రాబ్లం ఉంది, అంటే నాకు విజువల్ ఇంపైర్మెంట్ ఉంది, 90% డిజబిలిటీ. మా ఫాదర్ కూడా ఓల్డ్ ఏజ్ అవ్వడం, మా మదర్ కూడా చదువుకోకపోవడంతో వాళ్ళు మా నిస్సహాయతని ఆసరాగా తీసుకొని మమ్మల్ని మోసం చేయడం జరిగింది. వాళ్ళు మోసం చేయడమే కాకుండా మా కుటుంబాన్ని చాలా ఫైనాన్షియల్గా ఇంకా మెంటల్గా హెరాస్ చేయడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని చాలా మానసిక వేదనకు, క్షోభకు గురి చేశారు. దాని తర్వాత మా ఫాదర్కి ఒకరోజు ఆరోగ్య పరిస్థితికి బాగోపోతే దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు మా ఫాదర్ అక్కడ పడి ఉన్న న్యూస్ పేపర్ చూశారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ గురించి చదవడం జరిగింది. దాని యొక్క పూర్తి సమాచారం తెలుసుకొని మా దగ్గరలోని గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము. గాజువాక పోలీస్ స్టేషన్ నుంచి మా కేసు అనేది ప్రీ లిటిగేషన్ కౌన్సిల్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎవరైతే మాకు మోసం చేశారో ఆ వ్యక్తుల్ని పిలిపించి ఫస్ట్, సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. థర్డ్ కౌన్సిలింగ్లో మా ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వడం జరిగింది. మాలాంటి వాళ్ళ కోసం ఈ ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన వైజాగ్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్కి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాలాగా మోసపోయిన చాలామంది వ్యక్తులకి ఈ ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ అనేది ఒక ఆశా కిరణంలా కనిపిస్తుంది. ఇక్కడ కేసులు కూడా చాలా తొందరగా, త్వరితగతిన, మరి వేగంగా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. మాలాంటి వాళ్ళ కోసం ఈ ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ డ్రీమ్ వారికి కూడా ధన్యవాదాలు. అయితే పిఎల్సిఎఫ్ అనేది ఇట్ ఈస్ అ పర్పస్ఫుల్ ఇదేనండి. అంటే ఇప్పుడున్న కాలంలో కేసులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కొన్ని సివిల్ కేసులు పిఎల్సిఎఫ్కి రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి
గవర్నమెంట్ ఆలోచించడం, తదనుగుణంగా ఇక్కడ కౌన్సిలింగ్ అయితే జరుగుతున్నాయి. నేను జనవరి నుంచి వస్తున్నానండి. ఈ ఫోరంలో టౌన్ సిటీ ప్లానర్ గారు మహాపాత్ర గారు అయితేనేమి, ఏసీపీ మూర్తి గారు అయితేనేమి, వాళ్ళ స్టాఫ్ కూడా చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇష్యూ ఏదవనివ్వండి, సాల్వ్ అవుతుందా లేదా అనేది కాదు, కానీ వాళ్ళకు క్షుణ్ణంగా మాకు అవగాహన వచ్చేటట్టు కేసు గురించి వివరంగా చెబుతున్నారు. స్టిల్ బోత్ పార్టీస్ని కూడా సమన్వయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ కొన్ని కేసుల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. నాది అదే కేసు. బట్ ఈ పిఎల్సీ ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉన్నదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే త్వరితగతిన కూడా కొన్ని కేసులు కూడా అవుతున్నాయని కూడా విన్నాము. ఇక్కడికి పంక్చువాలిటీ ఉంది. అలాగే కేసును కూడా వాళ్ళు సావధానంగా కూడా వింటున్నారు. మాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే కూడా బాగా ఎక్కువగా ఉందండి. ఇష్యూస్ అనేవి కొన్ని సాల్వ్ అవుతాయి, కొన్ని సాల్వ్ అవ్వకపోవచ్చు. బట్ ఏదైనా సరే న్యాయం జరుగుతుందని అయితే మటుకు భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ దిస్ వన్ ఈజ్ దిశ కౌన్సిలింగ్. సో బేసికలీ మనకు అంటే ఇప్పుడు ఉమెన్ సెక్యూరిటీ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. సో ఆ దిశ కౌన్సిలింగ్ సెంటర్ కూడా పరిష్కారంలో ఉంది. సో ఎవరైనా హూ డజంట్ వాంట్స్ టు గో టు పోలీస్ స్టేషన్ ఆర్ హూ డజంట్ వాంట్స్ టు గివ్ ఎనీ కంప్లైంట్, సో వాళ్ళతో ప్రతి ట్యూస్డే అండ్ థర్స్డే వీఆర్ రన్నింగ్ దిశ కౌన్సిలింగ్ సెంటర్. సో బేసికలీ 2-3 మన జీవీఎంసీ నుంచి ఉంటారు, చాలామంది ఉంటారు, అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. సో మంచి కౌన్సిలింగ్ చేస్తారు. తర్వాత 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, వారికి అవి అని ఉపయోగిస్తూ దే ఆర్ ట్రైంగ్ టు డూ దేర్ బెస్ట్. ప్రతిరోజు 5-6 కేసెస్ అట్లా మనకు వస్తూ ఉంటుంది దిశ సంబంధించినవి. అంటే కొంచెం ఏమైనా హరాస్మెంట్, స్టాకింగ్ అటువంటిది కేసెస్. సో మొత్తానికి దీస్ ఆర్ ద స్టెప్స్ విచ్ వీ హావ్. సార్ దిశ కేసులో మీ టీం బాగా ఇమీడియట్గా రెస్పాండ్ అయిన ఒక కేసు ఏమైనా ఉందో? కేసు ఉంది, చాలా కేసెస్ ఉన్నాయి ఇమీడియట్గా రెస్పాన్స్ చేసి. ఈ దిశ ఏసీపీ ఎలాగో మీ దగ్గర వస్తుంది కరెక్ట్గా, ప్రేమ్ కాజల్ కరెక్ట్గా షీ విల్ టెల్. గౌరవ సిపి గారు మనీష్ కుమార్ సిన్హా గారు సిపిగా వచ్చిన దగ్గర నుంచి సో ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్లో మనం ఏమైనా చెయ్యాలి అని చెప్పి దిశ కౌన్సిలింగ్ సెంటర్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ కాదు, ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ బాక్స్ అనమాట. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మేము ఈ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం. సో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్లో కలెక్టర్ గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నామినేట్ చేశారు ఒక ప్యానలిస్ట్ని. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సిడిపిఓ రమణ కుమారి గారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి సోషల్ కౌన్సిలర్ జ్యోతిలత గారు ప్యానల్ మెంబర్లుగా ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చే ఉమెన్ ఇన్ గ్రీవెన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సైకలాజికల్ కౌన్సిలింగ్ కోసం మేము పార్వతీ కశ్యప్ గారు అని చెప్పి ఒక సైకాలజిస్ట్ ఈ ప్యానెల్లో మెంబర్గా ఉంటారు. అలాగే జీవీఎంసీ రిలేటెడ్ మహిళా పోలీసుల ద్వారా వాళ్ళకు కూడా రిలేటెడ్గా గ్రీవెన్సెస్ వస్తాయి కాబట్టి చంద్రిక గారని డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ అనమాట. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏసీపీ దిశగా నేను ఉండడం జరుగుతుంది. సో ఈ దిశ కౌన్సిలింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పోలీస్ స్టేషన్ అంటేనే మహిళలకు ఒక స్టిగ్మా ఉంటుంది. పోలీస్ స్టేషన్కి రావాలి అంటే రాలేము అని బాధపడేవారు మహిళలు ఉంటారు. అలాంటి మహిళల కోసం పోలీస్ స్టేషన్ వస్తే మా యొక్క ఐడెంటిటీ రివీల్ అయిపోతుంది, మేమెవరో తెలిసిపోతుంది అని బాధల సమస్యల్ని చేరవేయకుండా తమలో కుమిలిపోతూ ఉంటారు భారతీయ మహిళలు. అలాంటి మహిళలకి ఒక చేదోడుగా మేము ఉన్నామనే భరోసా ఇవ్వడానికి కోసం ఈ దిశ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాం. ముఖ్యంగా ఈ దిశ కౌన్సిలింగ్ సెంటర్కి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఏంటంటే డొమెస్టిక్ వైలెన్సెస్ రిలేటెడ్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తారు. అలాగే రిలేషన్షిప్లో చీటింగ్ అయ్యి లవ్ అండ్ మ్యారేజ్ ఇష్యూలో చీటింగ్ గురైన వాళ్ళు, సో వాళ్ళు కూడా మాకు కౌన్సిలింగ్ కోసం అప్రోచ్ అవుతారు. మైనర్స్ ముఖ్యంగా ఈవ్ టీజింగ్ అలాంటి వాళ్ళు, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ అట్మోస్ట్ ఏంటంటే ఒక ప్యానెల్ ఉంటుంది, వాళ్ళని ఎమోషనల్ కౌన్సిలింగ్ ఉంటుంది, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంటుంది, లీగల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా లీగల్గా వాళ్ళు ఫైట్ చేయాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజం అనేది ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మేము చేస్తున్నాం. సో కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన కౌన్సిలింగ్ అయితే అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఒక సీనియర్ సిటిజన్ లేడీ రావడం జరిగింది. సో దీనికి వయోభేదాలు అంటూ ఏమీ లేవండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వస్తున్నాయి. ముసలి వాళ్ళు వస్తున్నారు, పిల్లల ద్వారా బాధించబడుతున్న వాళ్ళు మహిళలు వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే కంప్లైనెంట్స్ అందరూ కూడా మహిళలే.
అలాగే చిన్నపిల్లలు కూడా అప్రోచ్ అవుతున్నారు. చిన్నపిల్లలు ఇన్ ది సెన్స్ స్కూళ్ళ దగ్గర వేధింపులకు గురైన వాళ్ళు, స్కూళ్ళ దగ్గరికి సైకిల్ మీద ఫాలో అయ్యే వాళ్ళు, స్టాకింగ్ కేసులు ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అంటే ముఖ్యంగా ఇంటికి వెళ్ళి ఏడ్చేసరికి వాళ్ళ అమ్మగారికి ఏం చేయాలో తెలియకుండా. అలాగే కొన్ని బ్రేకప్ అవుతాయి, లవ్ బ్రేకప్ అవుతాయి, తర్వాత వాళ్ళు థ్రెటనింగ్ ఇస్తారు, సైబర్ రిలేటెడ్ ఉంటాయి. అలాంటి అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్తో మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఉంటుంది. ఒకే దగ్గర ఉంటారు, కంపెనీలో చెప్పాలన్నా, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఆ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పాలన్నా ఒక స్టిగ్మాకు గురైన మహిళలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో దిశ కౌన్సిలింగ్ సెంటర్కి 2 రకాలుగా అప్రోచ్ అవుతారండి. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని వాళ్ళు వస్తారు, ఒకటి మా SHOs ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు లేని వాళ్ళు, పోక్సో కేసెస్ ముద్దాయిలు, సెక్షువల్ స్టాకింగ్ కేసులు 354 ABCD ముద్దాయిలని కూడా జైలుని బయటకు వచ్చాక కూడా వాళ్ళ కౌన్సిలింగ్ పర్పస్కి ఇక్కడ పంపిస్తారన్నమాట. అంటే బోత్ పార్టీస్ ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మా మాట వింటారా లేదా, లేదు ఇక్కడ అంటే చిన్న స్టేజ్లో మొక్కై వంగందే మోనై వంగదు అంటారు కాబట్టి ఈ స్టేజ్లో మనం క్రైమ్ని కట్టేలు చేస్తే పెద్ద అఫెన్సులు, ఒక మర్డర్ కానీ, ఒక కిడ్నాప్ కానీ, ఒక రేప్ కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు కదా అని చెప్పి మేము ఈ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. చాలా వరకు వాళ్ళ గ్రీవెన్స్లు, వాళ్ళ బాధల్ని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు. ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ బాధలను మేము అంతా ప్యానల్ అందరూ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, మేము GVMC నుంచి అలాగే సైకాలజిస్టులు అందరూ వినడం జరుగుతుంది. విన్న తర్వాత నేచర్ ఆఫ్ కంప్లైంట్ బట్టి ఇట్స్ ఎ గ్రీవియస్ నేచర్, అవతల పార్టీని సమన్ చేయడం జరుగుతుంది, రెస్పాండెంట్ని సమన్స్ చేస్తాం. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇద్దరికి మధ్యన అసలు పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నది మేము చూడడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇట్స్ ఎ నేచర్ గ్రీవెన్స్, మనకి మనం మాటలతో చెప్తే వినే రకంగా ఉంటారా లేదా అన్నది దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేసుకొని కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఫెయిల్ అయిన తర్వాత మ్యాట్రిమోనియల్ ఇష్యూలు కానీ, లవ్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూలు కానీ ఉంటే ఆ నియర్ బై పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్కి మేము వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి విత్ ఎస్కార్ట్ పంపించడం జరుగుతుంది. అక్కడ లీగల్గా కేసు పెట్టుకోవడం జరుగుతుంది. సో కొంతమంది పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేము, కేసు రిలేటెడ్ ఉన్నది కూడా వాళ్ళు సహిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి దీంట్లో లీగల్గానే అప్రోచ్ అవ్వాలి, లేదు నీకు ఈ థ్రెట్ ఉంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి అఫెన్స్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి దట్ ఈజ్ అంటే యునిక్ అండ్ ఎవ్రీ కేస్ ఈజ్ యునిక్. ప్రతి కేసుకి ఒకటే మనం SOP స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పెట్టుకోము. వాళ్ళ యొక్క బాధలను బట్టి మేము ఎన్ని సెషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి. కొన్ని కేసుల్లో సైకియాట్రిస్ట్ను కూడా మేము ప్యానెల్ పిలవడం జరుగుతుంది. మూర్తి గారు అని ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఆయన కూడా పిలిపించి ఆయన ద్వారా కూడా మేము కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఈయనకి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్ కేర్కి కూడా రెఫర్ చేయడం జరిగింది. సో పోలీస్ స్టేషన్కి రాలేము, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళలేము అనేటప్పుడు ఐడెంటిటీ కూడా చెప్పుకోలేని వాళ్ళకి ఇప్పుడు మేము ప్రతిదీ ఇదేనండి, ముందు రెస్పాండ్ అవ్వండి, మీకు యొక్క సమస్య కోసం మీరు స్పందించి మాకు తెలియజెప్పండి. రెస్పాన్స్ అండ్ రిపోర్ట్ అని మేము చెప్తున్నాం. సో ఇప్పుడు రిపోర్టింగ్ మార్గాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మా స్టేషన్కే రావసరం లేదు, కౌన్సిలింగ్ సెంటర్కి రావచ్చు, లేదు పోలీస్ అవుట్ రీచ్ నెంబర్స్ ఉన్నాయి, డైల్ 100 ఉంది, 112 ఉంది, దిశ యాప్ ఉంది, పోలీస్ వాట్సాప్ నెంబర్, సిటీ వాట్సాప్ నెంబర్ ఉంది 9493336633. అలా ఏ విధంగానైనా సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది 912121211100. సో ఇలా ఏదో ఒక మాధ్యమం ద్వారా పోలీసుని మీరు చేరుకోవచ్చు అనే విషయాలని మేము తెలియజెప్పడం జరుగుతుంది. ఐఎమ్ పార్వతి కశ్యప్, క్లినికల్ సైకాలజిస్ట్, క్వీన్స్ NRI హాస్పిటల్, విశాఖపట్నం, and a freelance counselor for the Disha Counseling Center, WINS, that is Women in Need. So I'm over here to counsel the various people for the different cases, especially the people, women who are very much upset. They are struggling, they are facing a lot of problems, especially the crimes and also the criminals and the cruelties, the crimes and the cruelties. So we have assembled over here under the Disha Counseling Center so that, and the main purpose of this, the main aim of this counseling center over here is to create confidence among the people, among the women, and also maintain 100% confidentiality. I am very proud to be associated with this counseling center because
out of the 207 petitions we have got, we have successfully counseled 133 counselings, and then we still have around 74 sessions to be counseled. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చాలామంది చాలా హెల్ప్లెస్గా వస్తూ ఉంటారు. అంటే ముందర వాళ్ళు క్రూయల్టీ, తర్వాత క్రైమ్స్ ఇవన్నీ అవుతుంటే బేర్ చేయలేక వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారండి. ఆ టైంలోనేమో వచ్చి ఎక్కడైనా కానీ వాళ్ళకి చిన్న హోప్ ఉన్నా కూడా వాళ్ళు బతకడానికి ట్రై చేస్తారు. వాళ్ళు స్పెషలీ మనం ఇక్కడ డీల్ చేసేది అంటే లవ్ అఫేర్సు, లేకపోతే ఒక చిల్డ్రన్కి ఏమో ఏమైనా సెక్షువల్ హ్యారాస్మెంట్స్ అయినా, లేకపోతే ఓల్డ్ పీపుల్కైనా, హస్బెండ్ అండ్ వైఫ్కైనా ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఏమో వచ్చి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలన్నా అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి చోట్ల ఏమో వచ్చి వాళ్ళకి ఎక్దమ్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసి ఇక్కడ వాళ్ళలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వాలని ఒక సైకలాజికల్గా మేము ఇక్కడ ట్రీట్ చేస్తాం. అంటే నేను రాగానే ఇమీడియట్గా చేసేది ఏమిటి అంటే ఇన్ ద కౌన్సిలింగ్ సెషన్ ముందర వాళ్ళు రాగానే విత్ ఎంపతి, విత్ లవ్, విత్ సింపతి కూర్చోబెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళతో ఒక స్మైల్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎక్కడైతే ఏమీ చెప్పుకోలేకపోతున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను మాట్లాడతాను, ఇన్నాళ్ళు ఎవరూ లేకపోయారు, నేను మాట్లాడలేకపోయానే, ఇక్కడ చెప్పినా కూడా ఇది ఎక్కడికి బయటకు వెళ్ళదు కదా అన్న ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాగానే వాళ్ళు చెప్పుకుంటూ లోపల ఉన్నదంతా కూడా వెంటిలేట్ అయ్యి అందులో చాలా ఏడ్చి చాలా బాధపడి ఆ బాధతో మొత్తం అంతా కూడా వెంటిలేట్ చేసినప్పుడు దాన్ని మేము 4 కేటగిరీస్లో డివైడ్ చేస్తామండి. ఒకటి ద లీగల్ ఆస్పెక్ట్, 2 ద సైకలాజికల్ ఆస్పెక్ట్, ఇవన్నీ మేము తర్వాత ఒక సోషల్ ఆస్పెక్ట్, అలాగే మేము డివైడ్ చేసుకొని అందులో మళ్ళీ మేము అసెస్ చేస్తాం అన్నమాట మైండ్ వీళ్ళలో ఎంత సివియారిటీ ఉన్నదని. చాలామంది వస్తూ ఉంటారండి, వాళ్ళకి ఏంటంటే ఇంకా మేము లాభం లేదండి, నేనేమీ చేయలేను, ఇన్నాళ్ళు బాధపడ్డాను, నా వల్ల కాదు, ఇట్స్ అ హోప్లెస్ కేసు, నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతానని ఒక సూసైడల్ అటెంప్ట్, తర్వాత ఒక సూసైడల్ థాట్తో వాళ్ళు ఇక్కడికి వస్తారండి. అలాంటి వాళ్ళు ఎన్ని కేసెస్ మేము డీల్ చేసేవో మ్యాక్సిమం కేసెస్ ఏమిటి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హోప్లెస్ అని ఫీల్ అయిన వాళ్ళు. హోప్లెస్ అని ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ థాట్ ఏమిటి అంటే సూసైడల్ టెండెన్సీస్ అనమాట. ఎందుకండి మేడం మరి అన్నీ అయిపోయి ఇంకేమీ నా వల్ల అవ్వదు, ఇంకా నాకు ఎవరు ఏమీ చేయలేరు, మేము ఒక లేడీగా పుట్టడమే మా గర్ల్స్, మాకు ఇక్కడ వినడానికి ఎవరు లేరు, పోని బయటకు ఎవరికైనా చెప్పుకుందాం అంటే మా పరువు పోతుందేమో అని మా భయం, అందరూ అదే భయపిస్తారు, వెళ్ళు బయటకు వెళ్ళి చెప్పు నీ పరువే పోతుందంటారు. అలాంటి చోట్ల ఇలాంటి మీకు ఈ మీడియా ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి టాబూస్ అన్నీ వదులుకొని మీరు ఇలాంటి ఫారంకి వచ్చారంటే ఈ ఫారంలో మీ తాలూకు వాళ్ళు అంటే మీ రిలేటివ్స్తో ఏమైనా చెప్పుకుంటే మళ్ళీ ఏమైనా బయలుపడవచ్చు, కానీ ఇలాంటి చోటు వచ్చి మనసు విప్పుకొని చెప్పుకుంటే అక్కడ ఐడెంటిటీ అయినా తెలియకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా విని ఎక్కడ ట్రిగ్గర్ అయ్యింది, ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది అని మేము ఆలోచించి అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక డిస్ప్యూట్ వచ్చింది అంటే డిస్ప్యూట్కి కారణం ఏంటవుతుంది, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. మెయిన్లీ కమ్యూనికేషన్ గ్యాప్. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొచ్చింది, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఆలోచించి మేము చాలా అది స్టడీ చేసి ఫస్ట్ సెషన్లో స్టడీ చేసి ఆ ప్రకారం దాన్ని మేము కౌన్సిలింగ్కి మేము ఒక స్ట్రాటజీ తయారు చేసుకొని మేము నలుగురు కూడుకొని ఒక లీగల్ ఆస్పెక్టు, ఒక సైకలాజికల్ ఆస్పెక్టు, ఒక సోషల్ ఆస్పెక్టు చూసుకున్నాం. అందులో కానీ ఇంకా అప్సెట్ అవుతున్నారంటే ఇంకా ప్రాబ్లమాటిక్ అన్నప్పుడు దాంట్లో ఒక సైకియాట్రిక్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది అంటే సీరియస్గా ఉంటే మేము ఒక సైకియాట్రిస్ట్ని కూడా మేము పిలుస్తాం, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో నా కమ్యూనికేషన్ ఏమిటంటే టు ద పబ్లిక్ యాజ్ అ హోల్, ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు జంకకుండా ముందుకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చెప్పుకుంటే మీ ఇంట్లో కూడా చెప్పుకోక్కర్లేదు, మీరు మా దగ్గర చెప్పుకుంటే ఒక పెద్ద తరాగా ఒక ఏజ్డ్ పర్సన్ కూడా ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా విని అవన్నీ యాజ్ అ సైకాలజిస్ట్ నేను అనలైజ్ చేస్తాను, అండర్స్టాండ్ చేసుకొని మీ తాలూకు ఎక్కడా కూడా కాన్ఫిడెన్షియాలిటీ కానీ ఐడెంటిటీలోని ఏమీ లేకుండా దెబ్బ తినకుండా మళ్ళీ మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్గా కలుపుదామని చెప్తున్నానండి. ఇలాగ ఎంతమందినో మేము కలిపాము, ఇలాగ ఇంకా కలుపుతాము. అందులో సొసైటీలో ఏంటంటే ఇలాంటి తక్కువలు కానీ, ఇలాంటి క్రైమ్స్ కానీ, ఇలాంటి అట్రాసిటీస్ కానీ, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. మనం హ్యాపీగా ఒక లైఫ్ లీడ్ చేసుకుంటాం. సో మీ దగ్గర వచ్చిన రిసోర్సెస్ మీరు పూర్తిగా వాడుకోండి, మా దగ్గరికి రావాలని మేము కోరుతూ ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీబడి
Please take care of yourself, and if you find it difficult to take care of yourself, come to us and we will take care more than your family members, and we'll put you into the family members and make you happy once again, and we'll be the happiest persons to see you happy again through the reviews we get and the follow-ups we get. God bless you. Thank you so much. నా పేరు బీడి జ్యోతిలత, సోషల్ కౌన్సిలర్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మమ్మల్ని దిశ కౌన్సిలింగ్ ఫోరంకి సిపి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది. ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఇక్కడ కౌన్సిలింగ్ ఫోరం కండక్ట్ చేస్తున్నారు. దానిలో నా రోల్ ఏంటంటే, నేను యాజ్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో సోషల్ కౌన్సిలర్గా ఇక్కడికి వచ్చేటువంటి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ని టేకప్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని కేసెస్ ఉంటాయి. ఆ డొమెస్టిక్ వైలెన్స్ వచ్చినప్పుడు మేము దాన్ని డీల్ చేయడం ఎట్లా అంటే, వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానీ, డౌరీ హెరాస్మెంట్ కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఇట్లాంటి ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమైనా ఉంటే, వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఆ ప్రాబ్లం వైపు నుండి మనం సోషల్ ఆస్పెక్ట్స్ కానీ, వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాని వైపు నుండి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్లో కేసు సెట్ అవ్వకపోతే కనుక మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తరపున డిఐఆర్ ఒకటి ఫైల్ చేయడం జరుగుతుంది, డివిసి కన్సర్న్ మ్యాజిస్ట్రేట్. అర్ధరాత్రి పార్టీ వస్తారు కష్టం తట్టుకోలేక, అటువంటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అయినా మీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు? అవునండి, మాకు స్వదార్ హోమ్స్ అండ్ షార్ట్ స్టే హోమ్స్ కూడా ఉన్నాయి మనకి గవర్నమెంట్ ద్వారా. అలాంటి వాళ్ళు అర్ధరాత్రి ఏదైనా వచ్చినప్పుడు మనకి వన్ స్టాప్ సెంటర్ అని చెప్పేసి కేజీహెచ్లో 24/7 ఒకటి పనిచేస్తుంది. అక్కడ మనం టెంపరీ షెల్టర్ ఇస్తాము. వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అని అనుకుంటే కనుక, మోర్ దెన్ 3 years అట్లా ఉండాలి అనుకుంటే, మేము అక్కడ షార్ట్ స్టే హోమ్ ప్రాంగణంలో ఒకటి ఉన్నది, మనకి సీడ్లో ఒకటి ఉన్నది, ప్రియదర్శినిలో కూడా ఒకటి ఉన్నది, అకేపాలెం. ఇట్లా మేము షార్ట్ స్టే కోసం అక్కడ వాళ్ళని అడ్మిట్ చేసి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా రిహాబిలిటేషన్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అవి ఇవ్వడం, అక్కడ కూడా ఉండగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ద్వారా. తర్వాత ఇంకొకటి ప్రాబ్లం కనిపిస్తుందండి, బీచ్ రోడ్లో ఎక్కువగా స్టూడెంట్స్ బైక్ రేసింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళడం ఎక్కువగా ఉంది. నో, బైక్ రేసింగ్ అయితే చాలా మటుకు తగ్గింది, బట్ కొంచెం ఫాస్ట్ డ్రైవింగ్, బట్ ఈ రోడ్లో కూడా ఫాస్ట్ డ్రైవింగ్ అంతా ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ట్రిపుల్ డ్రైవింగ్, ఫాస్ట్ డ్రైవింగ్, ఎక్కువ క్రాష్ డ్రైవింగ్ కనిపిస్తుంది. సో బీచ్ రోడ్లో బేసికలీ we are taking action, we will take more action on it, but fast driving problem is on BRTS, where road is straight and then they can Gopalpatnam to Pendurthi and itu Gopalpatnam nunchi Simhachalam nunchi NAD and also Madilapalam. So that road something it will be there, so we are putting our people and try to అటువంటి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టి ట్రాఫిక్ దీంట్లో మీకు ఇమీడియట్ గా హై స్పీడ్ రాగానే స్పీడ్ గన్స్ ఎలాగా ఉన్నాయి కదా వాటితో మీరు. సో ద మొమెంట్ వి గెట్ టు నో దట్ వి ఆర్ హ్యావింగ్, అంటే ఇక్కడ బైక్ రేసింగ్ ఇస్ నాట్ ఏబుల్ టు హ్యాపెన్ బికాస్ కొన్ని బైక్ రేసింగ్ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్లో, ఇమీడియట్గా అందరికీ డిసైడ్ చేసి, ఇప్పుడు మనం ఉన్నాము సడన్గా 1 hourలో లెటస్ మీట్ అట్ ఎరాడా అంటారు, ఎరాడాలో బైక్ రేసింగ్కి వచ్చేస్తారు, బట్ లెటస్ మీట్ అట్ ఎరాడా వాట్సాప్లో పెట్టేసరికి ఆ గ్రూప్లో మన వాళ్ళు కూడా ఉంటారు, వి ఆల్సో రీచ్ ఎరాడా. సో కొంచెం తగ్గింది, చాలా మటుకు తగ్గింది. తర్వాత సార్ మీరు అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది, ట్రాఫిక్ చలానా వేసినది ఇప్పుడు బంద్ చేశారు, అంతే ఈ చలానా వెళ్తుంది, దానివల్ల ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ప్లస్ అనేది ట్రాఫిక్ అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాడికి హ్యాపీ, తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ పోలీసు వచ్చేసరికి ట్రాఫిక్ వాళ్ళు ఆపలేదు కదా అని వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం, ఎందుకంటే ట్రాఫిక్ చలాన్ ఎప్పుడో వస్తుంది, కట్టుకునేప్పుడు చూద్దాం అనేది. ఎస్, సో ట్రాఫిక్ చలాన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఈ చలాన్లో సపోజ్ మనం 100 చలాన్స్ వేస్తే దాదాపు 50% పే చేస్తారు, 50% జంప్ చేస్తారు. వీళ్ళకి మళ్ళీ పట్టుకొని వాళ్ళ నుంచి డబ్బులు మన చలాన్ కట్టించడం, అది కూడా ఒక పని. బట్ యాక్చువల్గా మనకు ఓవరాల్గా చూస్తే 2 things ఆర్ దేర్. వన్ ఈజ్ చలాన్, సెకండ్ ఈజ్ రెగ్యులేషన్. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ దట్ మనం రెగ్యులేషన్ పని వదిలేసి అన్నీ ఫోటో తీయడం జరగాల అని, అది జరగకూడదు. ప్యూర్గా రెగ్యులేషన్లోనే ఉండి, అది మనం ఎక్స్పెరిమెంట్ చేసాం ఇక్కడ. అక్టోబర్ నుంచి జనవరి వరకు నాట్ అ సింగిల్ చలాన్ వీ హావ్ గివెన్, 0 చలాన్ మీద నడిచింది. ఎప్పుడు సార్? అక్టోబర్ నుంచి జనవరి వరకు ఓన్లీ రెగ్యులేషన్. బట్ దెన్ వీ రియలైజ్డ్ అది సరిగా నడవదు.
సో ఆ తర్వాత ప్రతిరోజు యాక్చువల్గా అరౌండ్ 16 to 1700 చలాన్స్ ఉండేది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతిరోజు అరౌండ్ 700 to 800 అంటే చలాన్స్ ప్లస్ రెగ్యులేషన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ చలాన్ సిస్టంలో కొన్ని స్టేట్స్ వేరే సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. అంటే ఒక వ్యక్తి మీద చలానా అవగానే ఆ చలానా మీరు ఇక్కడ వైజాగ్ సిటీలో మెసేజ్ వస్తుంది ఇమీడియట్గా. ఆ చలానాతో పాటు బ్యాంక్ అకౌంట్కి కానీ మీరు లింక్ చేస్తే ఇమీడియట్గా అది మైనస్ అవుతుంది కదా, వాడికి పెయిన్ వస్తుంది కదా. బట్ ఐ థింక్ దట్ సిస్టమ్ ఇస్ నాట్ దేర్ విత్ us now. మీరు దాన్ని డెవలప్ చేస్తారేమో. అది చూద్దాం, బికాస్ స్టేట్ లెవెల్ ఇష్యూ. అది సెకండ్ ఇష్యూ సార్, గతంలో ఎక్కడైనా సరే రోడ్ యాక్సిడెంట్ మీరు చెప్తున్నారు వైజాగ్ సిటీలో 304A అవ్వగానే కొంతమంది ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ లెవెల్లో వెళ్ళడం చేస్తుంటారు. కానీ కొంతమంది కొన్ని స్టేట్లో ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి అంటే రోడ్ యాక్సిడెంట్కి రీజన్ ఏంటి, కాజ్ ఆఫ్ డెత్ అంటే రోడ్డు వైండింగ్ ప్రాబ్లమా, లేదా రోడ్ డిజైన్ ప్రాబ్లమా, లేదా హై స్పీడా, డ్రంక్ అండ్ డ్రైవ్ అని డిఫరెంట్ రీజన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. మీరు అలా ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు 304Aలో సో బేసికలీ దెర్ ఇస్ అ టీమ్ హియర్. దెర్ ఇస్ వన్ ప్రొఫెసర్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ ఆల్సో. Geetham University professor, and there is one retired professor by name Satyanarayana. Geetham University professor peru nenu marchipotuna, and our ADCP traffic, the road safety committee laga undi. So they will actually study it, design lo emana problem unda because of which some road accident is happening, whether it is possible to cut the trees valla emana light problem unda, visibility problem emana unda, they will study and then they will do. They will also ఇప్పుడు ఈ signaling system, whether it is synchronized or otherwise, so they will look into it. So some of the signaling systems recently they have synchronized also, and they have also studied how to make it more safe, road safety paranga. But we have to do a lot on 304A and traffic. That I understand. Yes. We have to plan it. We have to plan and do it. Okay. Because ఎలా అవుతుంది సార్, సడన్గా ఇప్పుడు ఈరోజు సాటర్డే ఉంది అనుకోండి, సడన్గా ఎవ్రీబడి విల్ ల్యాండ్ అప్ అట్ సింహాచలం. మనం ఎంత ట్రాఫిక్ మనిషి పెట్టినా, బికాజ్ రోడ్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్, రోడ్స్ ఆర్ లిమిటెడ్, ఇట్ విల్ బికమ్ మేజర్ ట్రాఫిక్ జామ్. సో అది కొంచెం సిస్టమాటిక్ సంబడి కాదు, మనమే చేయాలి. మనం జేవీఎంసీ కలుపుకొని కొంచెం సిస్టమాటిక్గా హౌ ట్రాఫిక్ క్యాన్ బి నెక్స్ట్ 30-40 years కోసం ఇప్పుడే మనం కొంచెం డిసైడ్ చేసుకొని చేస్తాం. వీ విల్ టేక్ ఇట్ అప్. ఓకే, 304 Part 2 ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ ఏమైనా? ఉంటుంది. Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ ఉంటుంది, కొన్ని కేసెస్ ఉంటాయి, అవుతున్నాయి. నెక్స్ట్ అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగింది 304A, వాడు కాజ్ ఆఫ్ డెత్ డ్రింక్ అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్ హై స్పీడ్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కానీ కొన్ని ప్లేసుల్లో రోడ్ డిజైన్ ప్రాబ్లం వచ్చి లేదా కాంట్రాక్టర్ మిస్టేక్ అవుతుంది, ఆ నెగ్లిజెన్స్ యాక్ట్ వాళ్ళ మీద కూడా పెట్టే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా వీ హ్యావ్ నాట్ డన్ సో ఫార్ వాళ్ళ మీద బట్ వన్ మోర్ డేటా ఐ విల్ గివ్ యూ. అరౌండ్ 30 to 40% cases. Recently, 10 days back, we had a meeting of this road safety committee. So, మనం ఒకటి డేటా తీసాము, హౌ మెనీ కేసెస్ ఆఫ్ సెల్ఫ్ యాక్సిడెంట్ ఇస్ దేర్. అంటే మనం రాత్రిపూట రోడ్లో వెళ్తున్నాము, డివైడర్లో కొట్టి చనిపోవడం. 30 to 40% ఇస్ సెల్ఫ్ యాక్సిడెంట్. దానికి ఒక కారణం ఉంది. కోవిడ్ తర్వాత ఈ 2-wheeler వెహికల్స్ అంటే పబ్లిక్ బండిలో పోకుండా సెపరేట్గా సెల్ఫ్గా బండిలో పోవడం, కొంచెం సేఫ్టీ కొరకు, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయట్లేదు. సో కొత్తగా బండి కొనుక్కుంటున్నారు. ఆ కొత్త బండి సడన్ కొంచెం ట్రైనింగ్ సరిగా లేదనుకోండి. సో ఎనీవే సెల్ఫ్ యాక్సిడెంట్, డివైడర్కి పోయి కొట్టడం, చెట్టుకి పోయి కొట్టడం, అవి అన్నీ 40% కేసెస్ ఆర్ దేర్. సెల్ఫ్ యాక్సిడెంట్స్. సో అది కూడా ఒక పాయింట్ ఉంది. సో బట్ ఓవరాల్ ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు యాక్చువల్లీ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆన్ దట్. మనం బికాస్ ఆల్ అదర్ ఇష్యూస్ ఆర్ ఆల్సో దేర్, సో దేర్ ఫోర్ వీ హ్యావ్ నాట్ గాన్ టు ట్రాఫిక్ ఇన్ దాట్ వే. మనం వీ హ్యావ్ ట్రై టు డూ సంథింగ్, బట్ ఒక హోలిస్టిక్ వ్యూతో ట్రాఫిక్ తప్పకుండా చేయాల్సిందే. ఓకే సార్, ఫైనల్గా విశాఖ సిటీ క్యాపిటల్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ చాలామంది అంటే స్టేట్ వైడ్గా అందరూ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ పీస్ఫుల్గా ఉండడానికి ఈ సిటీ అంటే ప్రతి బయట సైడ్ అవుట్ సైడర్ కూడా వచ్చి హ్యాపీగా ఉండడానికి యాజ్ ఎ కమిషనర్గా వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? సో బేసికలీ వైజాగ్ ఈజ్ అ వెరీ పీస్ఫుల్ సిటీ, అండ్ బేసికలీ everybody is accepted here also, because culture is also like that. They will accept everyone. By and large మనకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. అంటే ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అండ్ పీపుల్ కాల్ మేజర్గా ఇక్కడ సెటిలర్సే ఉన్నారు. యాక్చువల్గా చూస్తే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ఎక్కువ మంది ఉన్నారు. ఆర్మీ, నేవీ, తర్వాత మనకు HPCL, RINL, అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు.
So it's a good city where everybody can live, and police is also doing its work in a very, very positive and proper way. అంటే ఒకప్పుడు మీరు అన్నట్లుగా విశాఖపట్నం పీస్ఫుల్ సిటీ, చాలా బ్యూటిఫుల్ సిటీ, దానికి నో డౌట్. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా కొంతమంది మైగ్రేట్ రావడం వల్ల ఈ కల్చర్ ఏమైనా స్పాయిల్ అయ్యి మళ్ళీ ఏమైనా వైలెన్స్ అలాంటివి రాకుండా మీరు ఏమైనా? I don't think it will happen. While ఇప్పుడు see what has happened sir is అటువంటిది నేను అనుకోవట్లేదు. వైలెన్స్ అయితే అసలు నేను అనుకోవట్లేదు. అంటే వైలెన్స్ ఇప్పుడు లేదు, అటువంటి స్మెల్ ఏమైనా వస్తే మీరు ముందు ఐడెంటిఫై చేసి షార్ట్ అవుట్ చేస్తారు. ఎస్ మనకు ఎలాగో వీ విల్ బి ఏబుల్ టు గెట్ సిమ్టమ్స్. సార్ వీటితో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ మీద మీ ఫోకస్ ఏ విధంగా? కమ్యూనిటీ పోలీసింగ్లో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డన్ సో ఫార్. అండ్ దీంతో పాటు బేసిక్గా మనకు దిశ ఇస్ ద ప్రయారిటీ. తర్వాత చిన్న వీ కీప్ ఆన్ డూయింగ్ ఫ్యూ థింగ్స్ లైక్ చిల్డ్రన్ కోసం కొంచెం, బట్ ఒక సిస్టమేటిక్ సస్టైన్డ్ ఎఫర్ట్ పెట్టుకోవాలంటే అవి అన్నీ బికాస్ సో మెనీ థింగ్స్ ఆర్ టు బి ఫోకస్డ్, బట్ దిశ వీఆర్ టేకింగ్ యాజ్ అ ప్రయారిటీ ఫర్ ద ఉమెన్. తర్వాత కొంతమంది పేరెంట్స్ని విడిచిపెడుతుంటారు, ఓల్డ్ ఏజ్, వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? సో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఆల్సో వీ ట్రై, బట్ మరి సిస్టమేటిక్ ఎఫర్ట్ ఈస్ నాట్ దేర్. బట్ కొన్ని ఎఫర్ట్స్ ఎట్లా పెట్టుకొని 2 days చేసుకొని మళ్ళీ వేరే దానికి వెళ్ళడం అట్లా ఉంది. బట్ ఎనీవే ప్లీజ్ ఎనీబడి హూ అప్రోచెస్ పోలీస్ స్టేషన్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. అంటే విశాఖపట్నంలో ఎవరు వచ్చినా హ్యాపీగా ఉండొచ్చు అనేది మీరు భరోసా అని అది మనం భరోసా ఇస్తున్నాం. మనం వి మేక్ ఆల్ ఎఫర్ట్ to make sure that everybody is attended to, we are there to help everyone like that. And it is not about me, it is about the entire police department. What I have observed that all senior officers, they personally take a lot of interest in helping in finding a solution to it, in finding some whatever is needed to do that, and they are also very much available. And one more thing is that nobody behaves like that he is very big or very great. మనకు ఎవ్రీబడి ఈజ్ అ సింపుల్ పర్సన్ హూ వాంట్స్ టు మేక్ ఎఫర్ట్. నేను చాలా మన మీటింగ్లో చెప్తూ ఉంటాము, మన టీం ఎలా ఉంది అంటే దేర్ ఈజ్ నో వన్ హూ ఈజ్ జేమ్స్ బాండ్. ఎవ్రీబడి ఈజ్ సింపుల్, ఎవ్రీబడి ఈజ్ హార్డ్ వర్కింగ్, ఎవ్రీబడి ఈజ్ విల్లింగ్ టు వర్క్. No single person is James Bond and no single person is needed to be James Bond. But system should work because long term లో మనం సెటప్ చేస్తే సిస్టమ్ సెటప్ చేసుకోవాలి. యాక్చువల్గా సిస్టమే నడుస్తుంది. సో మనం ఎంటైర్ ఎఫర్ట్ ఇస్ టు బిల్డ్ సిస్టమ్ వితౌట్ ఎనీ ఇండివిజువల్, మనం ఇండివిజువల్ ఉన్నా లేకపోయినా ఆ సిస్టమ్ షుడ్ రన్ అని, దట్ ఈస్ హౌ వీ హ్యావ్ ట్రై టు బిల్డ్. అంటే సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ అండి. మీరు ఒకసారి ఇంటర్వ్యూలో నాకు చెప్పారు విశాఖపట్నం సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల చాలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చేప ఎక్కడ ఎన్ని చేపలు, పెద్ద చేప చిన్న చేప లైక్ దాట్. ఇప్పుడు ఎలాగుందండి? ప్రాబ్లం ఉంది మనకు పైన నుంచి. వైజాగ్ ఈజ్ అ పీస్ఫుల్ ప్లేస్, నో పీపుల్ ఆర్ లిటిల్ డొసైల్. సో దట్ ప్రాబ్లమ్ విల్ బి దేర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డిపిఎస్ వైజాగ్లో 2000-3000 వరకు స్టూడెంట్స్ వాళ్ళు ఎన్డిపిఎస్కి అలవాటు పడేయారు. అది నోబడి విల్ బిలీవ్ ఇట్, బట్ ఇట్ ఈస్ ట్రూ. సో అది గ్రాడ్యువల్గా మనం తీయడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ ఇష్యూస్ ఫ్రమ్ హేర్ టు భీమ్లీ దెర్ విల్ నాట్ బి అ సింగిల్ బిట్ విచ్ ఇస్ లిటిగేషన్ ఫ్రీ. జ్వరమో దగ్గు ఏదో ఒకటి ఉంటుంది. దెర్ ఇస్ నాట్ అ సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఇస్ లిటిగేషన్ ఫ్రీ. హౌ? బికాస్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్. పై నుంచి కనపడట్లేదు, బట్ ఇఫ్ యూ గో ఎనీ ల్యాండ్ యూ పికప్ ఆల్ త్రూ యూ విల్ ఫైండ్ దట్ దర్ ఇస్ అ లిటిగేషన్ విచ్ హ్యాస్ లెడ్ టు అ డిస్ప్యూట్ విచ్ మే హ్యావ్ లెడ్ టు కేసెస్ ఆల్సో. వితౌట్ డిస్ప్యూట్ ల్యాండ్ సింగిల్ బిట్ లేదు ఇక్కడ. కానీ పెందుర్తి చూడండి, భీమిలి. సో ఇట్ ఈస్ నాట్ ప్రశాంతంగా పై నుంచి ల్యాండ్ కనపడుతూ ఉంది, దూరం నుంచి చూస్తే ఏదో సంబడి విల్ బి ద ఓనర్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ దేర్. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ గ్రాడ్యువల్గా మనం వీ హ్యావ్ టు క్లియర్ ఇట్. సార్, మీకు నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మీరు కొన్ని ఫ్యాక్ట్స్ మీరు యాక్సెప్ట్ చేశారు. జనరల్గా ఎన్టీపీసీ లేదు, డిస్ప్యూట్స్ లేవు అంటారు, కానీ మీరు ఫ్యాక్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నం అనేది బీచే కాదు, భరోసా అక్కడ ఉందంటున్నారు మనీష్ కుమార్ సిన్హా గారు. మీరు విశాఖపట్నం వచ్చి ఎంజాయ్ చేయడం కాదు, ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నా మీరు మాత్రం ఎవరైనా రావచ్చు, కానీ అపోహలు నమ్మద్దు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ రండి, మీ భరోసాగా నేను భద్రతగా నిల్చుంటానంటూ విశాఖపట్నం కమిషనర్ గారు చెప్తున్నారు. అయితే ఆయన చెప్తున్న దాంట్లో ఇదంతా ఈ వర్క్ నాది కాదు, టీం వర్క్. నేను చేసే వర్క్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తాను, ఇకపై ఇక్కడ సిస్టమ్ నడుస్తా తప్ప మెన్ కాదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈ వారం విశాఖపట్నం కమిషనర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.